ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఒకసారి మనం లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడ పరిశుద్ధుడకు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీకు మిక్కిలి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి విధమైన మేళ్ళు ఉపకారములకై కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీరు అనుగ్రహించినటువంటి రక్షణ భాగ్యం విషయంలో కృతజ్ఞత చెల్లిస్తున్నాం. నాయన, మా సహోదరులు పాల్బాబు గారు, సహోదరి, అలాగే అమ్మగారు విషయంలో, వారి బిడ్డల విషయంలోనూ మీరు చేసినటువంటి ఉపకారాన్ని బట్టి కృతజ్ఞతలు. నూతన గృహాన్ని నాయన ఓపెన్ చేయటానికి ఇంతవరకు సహాయం చేశారు తండ్రి. నాయన, మరి కృతజ్ఞత కూడిక జరుగుతూ ఉండగా దీన్ని బట్టి కూడా మీరే ఘనత, మహిమ, ప్రభావం పొందాలని ప్రార్థన చేస్తున్నాం. నాయన, మేలుకరమైన మీ మాటలు విని పొందినటువంటి ప్రతి మేలుకై, ఉపకారానికై ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండేలాగా మేమందరం కూడా అలాగే ఉండేలాగా సహాయం చేయమని, కుటుంబస్తులను దీవించమని, ఆహ్వానితులను దీవించమని, మా సహోదరులు జాషువా గారు ఏలూరు నుంచి రావడానికి మీ సహాయం దయచేశారు. అందుని బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. కార్యక్రమం మొదటి నుంచి చివరి వరకు మీరే ఘనత, మహిమ, ప్రభావం పొందాలని, ప్రతి కార్యక్రమం విషయంలో కూడా మీ సహాయం దయచేయమని ఈ ప్రార్థనలు, కృతజ్ఞతలు యేసుక్రీస్తు యొక్క నామమున మిక్కిలి వినంగా బ్రతిమాలి వేడుకొంచు ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. వందనాలు. సహోదరులు రాజబాబు గారు వచ్చి పాటలను నడిపించవలసిందిగా కోరుతున్నాం. మొదటగా దేవ సంస్థుతి చేయవే మనసు, అంతే కదండి. 10వ నెంబర్ పాట పాడుకుందాం. దేవ సంస్థుతి చేయవే మనస. రెండో పాట ఏం పాడాలో సిస్టర్ గారు చెప్తారండి. అమ్మ మీరు చెప్పండి అమ్మ, రెండో పాట ఏం పాట పాడదామండి? తర్వాత అండి మీరు ఆలోచించి చెప్పండి. హలో, పాటల పుస్తకం నుంచి 10వ నెంబర్ పాట పాడదామండి. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగుయే హోవ సంస్తుతి చేయవే మనసా, దేవ సంస్తుతి చేయో మానా, జీవమాయే హోవా దేవుని పావనానా మమును తెంచుమా, మా యంతరంగము లోవసించు నో సమస్తమా, జీవమాయే హోవా నీకు చేసిన మేలను మరువాకు, జీవమాయే హోవా నీకు చేసిన మేలను మరువాకు, నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు లేవియును లేకుండ చేయును, ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా, యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలనే, యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలనే క్రొత్త
కొత్త యౌవనంబై వెలయు నాట్లుగా మేలిచి నీదు భావమును సంతుష్టిపరచునుగా ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనస పడమటికి తూర్పెంత ఎడమో పాపములకు మనకునంత పడమటికి తూర్పెంత ఎడమో పాపములకు మనకునంత ఎడము కలుగా చేసియున్నాడు మన పాపములను ఎడముగానే చేసియున్నాడు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనస కొడుకులపై జాలి పడు విధముగా భక్తి పరుల కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనస పరమదేవ నిబంధనాజ్ఞల్ భక్తితో గైకొను జనులకు నిరదేవ నిబంధనాజ్ఞల్ భక్తితో గైకొను జనులకు నిరతమును కృప నిలిచియుండోను యెహోవ నీతి తరముల పిల్లలకు నుండోను ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనస లెక్కింపలేని స్తోత్రములు. పాటల పుస్తకం నుంచి 35 నెంబర్ పాట పాడదాం. లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్ దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్ ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్ దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్ ఆకాశ మహాకాశముల్ వాటి అందున్ సర్వంబును
ఆకాశ మహాకాశముల్ వాటి యందున్న సర్వంబును భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ అడవిలో నివసించువన్నీ సోడి గాలియు మంచును అడవిలో నివసించువన్నీ సోడి గాలియు మంచును భూమిపై నున్నవన్నీ దేవా నిన్నే పొగడును భూమిపై నున్నవన్నీ దేవా నిన్నే పొగడును లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్ దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్ నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భూమిలో జీవరాసుల్ నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భూమిలోని జీవరాసుల్ ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్ దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్ ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో చేసిన మేళ్ళకై లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్ దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్. సహోదరులు రాజేశ్వరరావు గారు వచ్చి ప్రార్థన చేయవలసిన కోరుతున్నాను. రాజేశ్వరరావు గారు ప్రార్థన చేయాలండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపైన మా ప్రియ పరలోక తండ్రి, మహోన్నతుని మా దేవ, మీ ఉన్నతమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామానికి లెక్కలేని వందనాలు ఆయన, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్న ఆయన దేవ తండ్రి. మరి తండ్రి నేను మరి పాల్బాబు గారిని ప్రేమించి వారి కుటుంబాన్ని ప్రేమించి ఈ నూతన గృహాన్ని ఆయన మీరు ఇచ్చి ఉన్నారు నాయన. మరి తండ్రి నాయన ఈ గృహాన్ని మీరు ఇచ్చినందుకు తండ్రి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను ఆయన. దాన్ని దీవించి ఆచరించండి. మరి తండ్రి నాయన పాల్బాబు గారిని, అలా ఫేత్ మేడం గారిని, అలా పెద్ద మేడం గారిని, వారి కుటుంబం అంతా కూడా మీరు దీవించి ఆశించి నాయన వారికి కావలసినవన్నీ ఎన్నో విధాలుగా మీరు తండ్రి నాయన ఎంతో ఉపకారాలు చేసి ఉన్నారు నాయన. ఇంకా తండ్రి నాయన ప్రభా మీ సేవలో నాయన ఎక్కువగా నా తండ్రి ఆయన ఉపయోగించుకోవటానికి సహాయం చేయండి, కృప చూపండి ఆశించిన ఆయన.
దేవ దీవించండి, ఆశించండి తండ్రి. నాయన ఈ యొక్క మీటింగ్ అంతా మీరుండి నడిపించడానికి సహాయం చేయమని, కృప చూపమని, ఆశించమని, వచ్చిన మనందరం కూడా మీరు దీవించి ఆచరించమని, తర్వాత కార్యక్రమం అంతా మీరు నడిపించడం సహాయం చేయమని, మీరే మహిమ ఘనత పొందుకోమని ఈ చిన్న ప్రార్థన నీ ప్రియుడు మా రక్షకుడైన యేసునామమున పేరట ఈ ప్రార్థన సమర్పించుకున్న మా తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. నమస్తే సార్. 136 కీర్తన చదువుకున్నాం అండి. సత్యం గారు వచ్చి కీర్తన చదువుతారు. అయితే అందరం లేచి నిలబడి ఆయన కృప నిరంతరం ఉండును అనే మాట మాత్రం మనం అందాం. మిగిలిన భాగం అంతటిని ఆయన చదువుతారు. 136 కీర్తన పై లైను ఆయన చదువుతారు. మనందరం ఒక మాట అందాం, ఆయన కృప నిరంతరం ఉండును అనే మాట అందాం. అందరూ బైబిల్ తెరవాలని మనం చేస్తున్నాము. 136 కీర్తన పై లైన్ నేను చదువుతాను, కేవలం మీరు ఆయన కృప నిరంతరం ఉండును అదొకటే చెప్పాలని మనం చేస్తున్నాము. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రభువులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన ఒక్కడే మహత్కార్యములు చేయువాడు. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగు చేసెను. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములు చేసెను. ఐగుప్తు దేశపు తొలిచూలులను ఆయన హతము చేసెను. వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన ఇశ్రాయేలీయుల నడుము దాటిపోజేసెను. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకుని వచ్చెను. గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను. అమోరీల రాజైన సీహోనును ఆయన హతము చేసెను. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. తన సేవకుడైన ఇశ్రాయేలునికి దాని స్వాస్థ్యముగా అప్పగించెను. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకును. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆకాశమందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అందరూ కూర్చోండి. నాకేమనిపిస్తుంది అంటే ఈ కీర్తన చదివినప్పుడు అక్కడున్న సందర్భాన్ని ఓ మాట అనుకుని ఆయన కృప నిరంతరం ఉండును అంటే బాగుంటుంది అనిపిస్తుంది అండి. ఏదైనా చర్చ్ బిల్డింగ్ అనుకోండి, పలానా పట్టణంలో చర్చ్ బిల్డింగ్ కట్టబడింది, కట్టడానికి దేవుడు సహాయం చేశాడు, ఆయన కృప నిరంతరం ఉంటాడు. అలాగే పాలుబాబు గారి కుటుంబానికి దేవుడు గృహాన్ని ఇచ్చాడు, ఆయన కృప నిరంతరం ఉంటాడు. అలాగనమాట. అలాగంటే బాగుంటుంది అనిపిస్తుంది అండి. అంటే మనం దీంట్లో ఏం యాడ్ చేయట్లేదండి, మనం అనుకున్నాం అంతే. ఆ కృప అలా కొనసాగుతూనే ఉంటుందండి. యెరూషలేము దేవాలయం కట్టేటప్పుడు ఆ కృప అలా కొనసాగింది. బబులోను తిరిగి వచ్చిన తర్వాత జెరుబ్బాబెలు పునాది వేసినప్పుడు కూడా ఇదే కీర్తన పాడుకున్నారు, ఆయన కృప నిరంతరం ఉంటుంది. అలాగా ప్రతి సందర్భంలోనూ ఆ మాట అనుకోవచ్చండి. ఆ కృప కొనసాగుతుంది కాబట్టి మనం ఇలాగా ఈ కార్యాలు చేయగలుగుతున్నాం. ఓకే, వీటికి సంబంధించి మొదట సహోదరులు డానియల్ గారు వచ్చి ఒక 10 నిమిషాలు వాక్యం చెప్పాలని కోరుతున్నాను. ఆ తర్వాత సహోదరులు ఈ జీవన్ కుమార్ గారు గ్రీటింగ్స్ చెప్తారు. శాంసన్ గారు వెళ్ళిపోయినట్టున్నారండి, శాంసన్ గారు వెళ్ళిపోయినట్టున్నారండి. తర్వాత వినోద్ అబ్రహాం గారు ఆయన వెళ్ళిపోయారు.
తిమోతి గారు వెళ్ళిపోయారు. ఓకే. మొదట డానియల్ గారు ఒక 10 నిమిషాలు వాక్యం చెప్తారు. ఆ తర్వాత పాప పేరు మర్చిపోయానండి. బ్రైటీ మైటీ క్రిస్టి పాట పాడతారు. ఆ తర్వాత జీవన్ కుమార్ గారు గ్రీటింగ్స్ చెప్తారు. చివరిగా నేను కొన్ని మాటలు మాట్లాడి ఈ కార్యక్రమం ముగించుకుందామండి. ఓకే. డానియల్ గారు వచ్చి వాక్యం చెప్పాలని కోరుతున్నాను. మొదటిగా తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. ఈ మంచి కార్యక్రమంలో మనలందరినీ పాలుభాగస్తులుగా చేసి మనందరి చేత ఆయన మహిమ పొందుకోవాలని చేసిన ఏర్పాటును బట్టి కృతజ్ఞతాస్తుతులు. అలాగే నాకు ఇలాంటి అవకాశాన్ని, వాక్యం చెప్పే అవకాశాన్ని ఇచ్చిన సహోదరులు జాషువా గారికి, అలాగే సహోదరులు ఈ కుటుంబానికి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాము. దేవుడు మానవుణ్ణి ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దానికి రుజువే మన 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 చుట్టూ ఉన్న ఈ మంచి వాతావరణం. భూమి చుట్టూ మంచి వాతావరణాన్ని ఇచ్చి ఆయన నిరంతరం కాపాడుతూ ఉన్నాడు. ఆయన కాపుదల మన మీద ఉంది. ఆయన మనల్ని కాపాడుతూనే ఉన్నాడు, ఎల్లప్పుడూ కాపాడుతున్నాడు. ఒకవేళ మనం ఏదైనా వాతావరణాన్ని పాడు చేసుకుంటే అది మన తప్పిదం అవుతుంది. కానీ దేవుడు మాత్రం మానవుణ్ణి భౌతికంగా కూడా అన్ని విధాలుగా మేలు చేయాలని అతను ఆలోచిస్తున్నారు. ఆయన ఆలోచన, ఆయన ఉద్దేశం అదే. అయితే మానవుడు మొట్టమొదట ఎక్కడో గుహల్లోని అరణ్యాల్లో జీవించేవాడు. తర్వాత ఆయన క్రమేణా అభివృద్ధి చెందుతూ చిన్న చిన్న గృహాలు కట్టుకోవడం, అలా నెమ్మదిగా చిన్న పెంకిటిళ్ళు, మేడిళ్ళు, తర్వాత ఇలా అపార్ట్మెంట్లు అన్నీ కట్టుకోవడం అనేది మానవుడికి దేవుడిచ్చిన జ్ఞానమే అది కూడాను. అయితే చిన్నతనంలోని పాఠాలలోని ఒక మాట ఏంటంటే, ఎప్పుడైనా ఇల్లు కట్టేటప్పుడు ఏ నేల మీద ఇల్లు కట్టాలో అది మనుషులకు తెలియాలి. రాతి నేల మీద కడితే అది మంచిదని, ఆ నేల మీద కట్టడం వల్ల ఆ ఇంటికి చాలా బలం ఉంటుందని మనందరికీ తెలుసు. అలాగుననే ఈ భూమి మీద మనందరికీ కూడా గృహము అవసరమైనదే. గృహాలు దేవుడే మనకు అనుగ్రహిస్తున్నాడు. గృహం కట్టుకునే సామర్థ్యాన్ని దేవుడే మనకు అనుగ్రహిస్తున్నాడు. అయితే ఇలాగా ఈ భూమి మీద మనము ఎలాగైతే గృహాన్ని సంపాదించుకున్నామో, మనందరికీ తెలియవలసిన మరొక ముఖ్యమైన సంగతి ఏమిటంటే, పరలోకంలో కూడా మనకు గృహం ఉండాలి. అది పరలోకంలో గృహం ఉండాలి. అంటే మనకి ఇక్కడ ఒక హౌస్ ఎలాగైతే ఉందో పరలోకంలో కూడా మనకు నివాసం ఉండాలి. ఒకవేళ భూమి మీద గృహాలను మనం ఏర్పాటు చేసుకొని పరలోకంలో ఏ మనుషుడికైనా గృహం లేకపోతే అది ప్రమాదం. అప్పుడు పరలోకంలోని ఒక గృహాన్ని మనం నిర్మించుకోవటానికి, భూమి మీద ఎలాగైతే ఒక గృహాన్ని నిర్మించుకోవడానికి రా మెటీరియల్గా అంటే ముడిసరుగ్గా మనం ఏమైతే కొనుక్కొని వాటిని నిర్మించుకుంటున్నామో, అలాగే పరలోకములో ఉండే గృహాన్ని నిర్మించుకోవటానికి భూమి మీద కూడా మనమే రా మెటీరియల్ ఇవ్వాలి, ముడి సరుకులు అందివ్వాలి. అది మనం గమనించాలి. ఒకవేళ ఒక వ్యక్తి ఆ ముడి సరుకులు ఇవ్వటానికి, లేకపోతే ఆ మూల వస్తువులు ఇవ్వటానికి ఆయన ఏం చేయాలంటే మొట్టమొదటిగా రక్షించబడాలి.
రక్షణ పొందాలి. రక్షణ పొంది భూమి మీదే 2 స్థితులు ఉన్నాయి. ఒకటి సురక్షితమైన స్థితి, ఒకటి ప్రమాదకరమైన స్థితి. అంటే లోకమునందు ఉండి పరలోకములో గృహాన్ని సంపాదించుకోవడం చాలా కష్టం. అసలు పాసిబిలిటీ లేదు. అది కాదు, అది జరగదు. లోకములో నుండి వేరయ్యి సపరేట్ అయ్యి ప్రత్యేకింపబడి ఆ ప్రత్యేకింపబడిన వ్యక్తి సంఘం అనే ఒక మంచి స్థలంలోకి వచ్చి సురక్షితమైన స్థితిలోకి వచ్చి ఆ స్థితిలో ఉండి పరలోకములో ఉండే ఇంటికి కావాల్సిన ముడి సరుకును దేవుడికి అందివ్వాలి. అదండి. అంటే ఒకవేళ ఈ భూమి మీదే ఉండి మనం లోకంలోనే ఒకవేళ అన్ని వసతులను మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం స్పేస్ జోన్లో మంచి జోన్లో ఉన్నామని మనం ఒకవేళ అనుకున్నాం అనుకోండి, అది ప్రమాదమే, అది నష్టమే. ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా రక్షణ పొందాలి, రక్షించబడాలి. రక్షించబడిన వ్యక్తి తాను సంఘం అనే ఒక మంచి స్థలంలో ఉండి దేవునికి కావలసిన లేకపోతే పరలోకంలో ఉన్న ప్రభువుకు కావలసిన ముడి సరుకులు అందిస్తూ ఉండటం అనేది ఇక్కడ ఉన్న సంఘంలో ఉన్న మనుషుల యొక్క మెయిన్ ఎయిమై ఉండాలి, ప్రధాన లక్ష్యమై ఉండాలండి. ఆ లక్ష్యంతోనే ఈ భూమి మీద మనము ఆ గురితోనే మనం బ్రతుకుతూ ఉంటే ఆ రోజు ఆయన ఏం చేస్తాడు అంటే మనకి ఆ నివాసాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. యేసు ప్రభు వారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్పిన మాట ఏమిటి అంటే, నేను మరలా రాబోతూ ఉన్నాను, నేను వచ్చి నేను ఎక్కడ తీసుకెళ్తాను అంటే ఆ ఇంటికి తీసుకొని వెళ్తానన్నాడు. కాబట్టి ఆ ఇంటికి తీసుకొని వెళ్ళాలి అంటే ఆ ఇంటిని నిర్మించుకోవటానికి మనము ఎక్కడ ఉండాలి అంటే సంఘం అనే ఒక మంచి స్థలంలో ఉండాలి. ఆ స్థలం చాలా గొప్పది. అక్కడ ఉండి ఎలాగైతే ఇప్పుడు సహోదరులు కుటుంబము దీనికి కావాల్సిన మెటీరియల్ అంతటినీ వాళ్ళే కొనుక్కున్నారు. ఇప్పుడు ఎవరు మనకి ఇవ్వరు, మెటీరియల్ ఎవరిస్తారు? మన దగ్గర డబ్బులు ఉంటే మనం కొనుక్కుంటాం. కొన్నిసార్లు అప్పు చేసి ఒకవేళ కొనుక్కున్నా అప్పును తీర్చేది కూడా మన బాధ్యత తప్ప ఇతరులు ఎవరు మనకు తీర్చరు. అలాగే ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా పరలోక సంబంధమైన గృహాన్ని సంపాదించుకోవడం కొరకు భూమి మీద ఉండి ఒక వ్యక్తి రక్షణ పొందుకొని భూమి మీద ఉన్న ఒక మంచి స్థలము దాన్ని ఈ భూమి మీద కనుక్కోవాలండి. ఒకవేళ చదువు రీత్యా కానీ ఇంకేదైనా దేన్నైనా సాధించడం కోసం పనిలో పడిపోయి కానీ ఒకవేళ లోకములోనే మనం జీవితాంతం ఉండిపోతే కనుక మరొక ఇంటిని మనం సంపాదించుకోలేము. భూమి మీద ఎన్ని ఇల్లులు ఉన్నా కూడా ఒక ఇంట్లోనే మనం నివాసం ఉంటాం. ఒక ఇల్లు ఉంది, మనకి చాలా సంతోషం, దేవుడిచ్చాడు, అనుగ్రహించాడు. దేవుడిచ్చిన ఈ భౌతికమైన కట్టడంలో మనం ఉండి పరలోక సంబంధమైన వాతావరణాన్ని మన గృహంలోనికి మనమే తెచ్చుకోవాలి. అదండి, పరలోక గృహంగా ఉండాలి. ఇక్కడ ఉన్న ఈ మంచి వాతావరణాన్ని వాడుకొని మనం ఏం చేయాలంటే పర సంబంధమైన గృహము నిమిత్తము చాలా కృషి చేయాలి. మన కృషి అది. ఒక ఇంట్లో నుంచి శాస్త్రవేత్తలు రావచ్చు, ఒక ఇంట్లో నుంచి ఇంజనీర్లు రావచ్చు, ఒక ఇంట్లో నుంచి డాక్టర్స్ రావచ్చు, ఒక ఇంట్లో నుంచి గొప్ప గొప్ప పండితులు రావచ్చు, విద్వాంసులు రావచ్చు. కానీ ఏ విద్వాంసుడైనా ఎవరైనా కానీ పరలోకంలో ఇంటిని సంపాదించుకోవడానికి ఇక్కడున్న జ్ఞానము సరిపోదు. ఖచ్చితంగా అతను ఎక్కడుండాలి అంటే ఆ ఇంట్లోనే ఉండి మరొక సురక్షితమైన స్థలమైన క్రీస్తు సంఘములో ఉండి ఆ సంఘములో ఉండి దేనికోసం ఉన్నారు అంటే మెటీరియల్ సంపాదించుకోవడం కోసం. ఆ మెటీరియల్ ఎవరికి కావాలంటే పరసంబంధమైన గృహాన్ని కట్టుకోవడం కోసం. అది మర్చిపోకూడదు. ఒకవేళ జ్ఞానం ఉన్నా ఆ పరసంబంధమైన ఇంటిని కట్టుకోవడానికి ఆ జ్ఞానము సరిపోదని లేఖనాలు చెప్తున్నాయి. అందుకే ఏమన్నాడంటే ఈ లోక జ్ఞానము వెరితనం అన్నాడు. ఈ లోకపు తర్కవాది ఏమయ్యాడు, ఈ లోకపు శాస్త్రి ఏమయ్యాడు, ఈ లోకపు జ్ఞాని ఏమయ్యాడు? ఈ లోకపు జ్ఞానమంతా కూడా దేవుని దృష్టిలో వెరితనమే కదా. అందుచేత పరసంబంధమైన గృహాల కొరకు భూమి మీద దేవుడు జ్ఞానాన్ని మనం సంపాదించుకోవడానికి మనం చాలా సమయాన్ని జాగ్రత్తగా ఖర్చు చేయవలసిన వారముగా ఉన్నాం. ఒకవేళ పొరపాటున ఎవరైనా కానీ ఆ రాంగ్లోకి వెళ్ళిపోతే
నష్టం ఏమిటంటే మనకు అక్కడ గృహం ఉండదు. యేసు ప్రభు వారు వచ్చేటప్పటికి మనం సిద్ధంగా ఉండటం అంటే ఏమిటి అంటే, మనము అలాగా నీతి క్రియలు చేస్తూ 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 కొనసాగిస్తూ ఆయన వచ్చేటప్పటికల్లా మనం ఏమవుతామంటే, నువ్వు చెప్పినట్టుగా మీరు చెప్పినట్టుగా జీవించాం, మీ నియమాలను పాటించాం, మీ ఆత్మ నియమాలు పాటిస్తూ ఉన్నాం, ఇగో మీతో పాటుగా మేము వచ్చేస్తామని మనం రెడీగా ఉండి సిద్ధంగా ఉండి అతనితో పాటుగా ఆ రోజు వెళ్ళిపోతాం. ఒక విషయం చెప్తాము చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఇద్దరట పొలంలో పనిచేస్తున్నారట. ఒకరు తీసుకొని పోబడ్డారు, ఒకరు విడిచిపెట్టబడ్డారు అన్నాడు. ఇద్దరు స్త్రీలు తిరుగులు విసురుతూ ఉన్నారట. ఒకరు తీసుకోపోబడ్డారు, ఒకరు విడవబడ్డారు. మనల్ని యేసు ప్రభు వారు కేవలం ఆయన ఎందుకు వస్తున్నారు అంటే, రెండవసారి ఈ మంచి స్థలంలో ఉండి కృషి చేస్తున్న వారిని అందరినీ తీసుకొని వెళ్ళడానికి రాబోతూ ఉన్నారు. ఆ గృహమును ఖచ్చితంగా అందరూ సంపాదించుకోవాలి. అంటే మనం మొదటి విషయం ఏం ఆలోచించామంటే, గృహం కావాలి, భూమి మీద దేవుడు ఇచ్చాడు, ఆయన కనికరం చేత సహాయం చేత మనం కట్టుకున్నాం. రెండోది, ఇక్కడ ఉన్న ఈ గృహంలో ఉంటూ మనం రక్షణ పొందుకొని మంచి స్థలమైన సంఘంలో మనం జీవిస్తూ మనము పరలోక గృహానికి సంబంధించిన మెటీరియల్ అంతటినీ కూడా ఎవరికి అందజేయాలి చెప్పండి? ఎవరికి అందజేయాలి? అందజేయాలి. రేపొద్దున మనకి వస్త్రం ధరింపజేస్తాడట ఆయన. ఏ వస్త్రం అండి అది? మహిమా వస్త్రం. వస్త్రానికి కావాల్సింది ఏమిటంటే నూలు కావాలి. వస్త్రం కావాలంటే నూలు కావాలండి, అది మెటీరియల్. ఆ మెటీరియల్ మనమే ఇవ్వాలి ఆయనకి. అలాగే రేపొద్దున్న ఆ గృహానికి సంబంధించిన వాటిని అన్నిటినీ కూడా మన మంచి క్రియల ద్వారా మనము ఆయనకి ఇచ్చి మనం ఏం చేయబోతున్నామంటే, రేపొద్దున్న ఆ ఇంట్లోనికి ప్రవేశించబోతున్నాం. ఈరోజు ఈ గృహంలోకి ప్రవేశించారు. ఆ ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ ఇల్లు ఎలాంటిదన్నారు? నిత్యమైనది, అది శాశ్వతమైనది. అలాంటి గొప్ప ఇంట్లోనికి మనం వెళ్ళబోతున్నాం. రెండో సంగతి ఏ విషయం ఆలోచిస్తున్నామంటే, 2 నిమిషాలు ఏమిటంటున్నారంటే, పాత నిబంధన కాలంలోని ద్వితీయోపదేశ కాండంలో దీవెనలు ఆశీర్వాదాల గురించి మాట్లాడుతూ భౌతికమైన ఆశీర్వాదాలన్నిటి గురించి కూడా దేవుడు వారికి తెలియచేశాడు. ఇక్కడ మనం చూసినట్లయితే మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 7వ వచనం మనం చదివినట్లయితే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అన్నాడు. ఈరోజు ఎవరమైనా కూడా మనమందరం కూడా ఇవన్నీ మనకి ఇవ్వబడ్డాయి. మనం ఏం అడగాలైతే ఇప్పుడు? అన్నీ ఉంటున్నాయి మనందరికి కూడా, అన్నీ ఇస్తున్నాడు దేవుడు. ఏం అడగాలంటే మనం అడగవలసింది ఏమిటంటే, నాయనా నీ కుమారుడు యొక్క గుణాలను సంపాదించుకోవడానికి నాకు సహాయం చెయ్యు, నాకు అవి కావాలి, వాటిని నేను కోరుతున్నాను, నాకు అవి ఇవ్వు, ఎందుకంటే అవి చాలా ముఖ్యమైనవి. కాబట్టి అడగవలసింది ఏమిటంటే నేటి కాలంలో, ప్రస్తుత కాలంలో ఎవరైనా క్రైస్తవులు చేసుకునే ప్రార్థనలో ముఖ్యంగా అడగవలసింది ఏమిటంటే, నాయనా నాకు అందరినీ ప్రేమగా చూడగలిగే మంచి మనసు నాయనా, అందరినీ కూడా అందరితో సమాధానంగా ఉండగలిగే మంచి జీవితాన్ని నాయనా, నేను ఇంకా ఎక్కువగా మీ పనిలో వాడబడినట్లుగా జ్ఞానం నాయనా, ఇలాంటివన్నీ అడిగి పొందుకోవాలి. అవి చాలా ముఖ్యమైనవి. వాటిని అడగమని ఎవరు చెప్తున్నారు అంటే, అసలు ఈ భూమి మీద క్రైస్తవుల యొక్క గురి ఏంటంటే గురి అంటే, మనమందరము ఎవరి యొక్క పోలికను సంపాదించుకోవాలి అంటే, క్రీస్తు యొక్క పోలికను సంపాదించుకోవాలి. భూమి మీద ఎంతోమంది మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా వాటి కోసం చాలా కృషి చేశారు. ఆయన జ్ఞానం సంపాదించుకోవడానికి చాలా కృషి చేశారు, వాళ్ళకి చాలా ప్రయాసపడ్డారు. అలాగుననే మనం కూడా తప్పకుండా ఈ భూమి మీద వీటన్నిటినీ వాడుకుంటూ, ఇవన్నిటినీ మనకు దేవుడు అనుగ్రహించాడు, వీటన్నిటినీ వాడుకుంటూ మనము ప్రభు యొక్క స్వభావాన్ని, గుణలక్షణాన్ని సంపాదించుకోవడానికి బాగా కృషి చేయాలి. అలా కృషి చేసినప్పుడు మనమందరము కూడా నిత్యత్వంలో మనం ఉంటాము. మరొక ఇంట్లోకి వెళ్తాము, ఆ ప్రవేశం జరుగుతుంది. ఆ ఇంట్లోనికి మనం వెళ్ళటానికి ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి వాటిని అడగాలని ప్రేమతో అందరము నేర్చుకుంటున్నాము. మూడో సంగతి ఏమిటంటే, బైబిల్లో కొన్ని గృహాలు ఉన్నాయి. అబ్రహాము గృహం, యెహోషువ గృహం, అలాగే
బైబిల్లో కొత్త నిబంధనలోనైతే అకులా ప్రిస్కిల్లా వారి గృహం, అలాగే తిమోతి వారి గృహం, ఇలాంటి గృహాల్లో ఎంతో మంచి వాళ్ళు, నీతి న్యాయాలతో నడుచుకున్నవారు, నిష్కపటమైన విశ్వాసాలతో బ్రతికే వారిని వాళ్ళు ఉత్పత్తి చేశారు, వాళ్ళు పంపించారు, మంచి తరాలను పంపించారు. తిమోతి తల్లి, తిమోతి అమ్మమ్మ ఇద్దరు కలిసి ఒక మంచి పౌరుణ్ణి, మంచి వ్యక్తిని తయారు చేశారు. వాళ్ళిద్దరూ ఎంత ప్రయాసపడ్డారో. అలాగున ప్రతి గృహంలో కూడా మా పిల్లల్ని మేము మంచివారిగా, అంటే సంఘానికి ఉపయోగపడే బిడ్డలుగా మేము తయారు చేయాలని, దేవునికి ఉపయోగపడే బిడ్డలుగా తయారు చేయాలని ప్రతి కుటుంబము కోరుకోవాలని ప్రేమతో కోరుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా అలాగా ఆ గృహాల్లో నీతి న్యాయం, అబ్రహాము గృహం అయితే ఒకసారి ఆ వచనం చదువుకుందాము. అబ్రహాము ఆదికాండంలోని 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 19వ వచనంలో నీతి న్యాయాలు జరిగించుచూ ఉన్నాడు. వారు ఆయన ఒక్కడే కాదండి, ఆ కుటుంబము అందరూ కూడా, వారి గృహం అంతా కూడా అలా ఉందని చెప్తూ ఉన్నాడు. ఒకసారి మనం 18వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. ఇలా చెప్తున్నాడు, ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను అనెను. కాబట్టి ఆ తర్వాత వచ్చే జనరేషన్, వచ్చే తరంలో మరి పాల్బాబు గారి ఫ్యామిలీలో మరి ముందున్న వాళ్ళు, మరి వినయానందం గారు ఎంతో కృషి చేశారు దేవుని పని కోసం. అలాంటి ఇంట్లో నుంచి మరి వచ్చే పిల్లలు కూడా, రాబోయే తరం కూడా నీతి న్యాయాలు జరిగించే పిల్లలుగా, ఒకవేళ స్కూల్ నడిపించే వాళ్ళుగా ప్రమోట్ చేయాలని ఒకవేళ ఆశపడవచ్చు, మంచిదే. కానీ ఇంకా గొప్ప భాగ్యం ఏమిటంటే ఇక్కడ ఇంకా అనేక సంవత్సరాల పాటు దేవుని యొక్క వాక్యం అందజేయబడేటట్లుగా వారు ఉపయోగపడాలని కోరుకోవాలని మనమందరం ప్రార్థన చేద్దాము. నీతి న్యాయాలు జరిగించేవారు, ఆ తర్వాత ఇస్సాకు, యాకోబు, తర్వాత వచ్చిన తరమంతా కూడా అలాగున వారు వాగ్దానాలు నమ్మి ఎంతో నిరీక్షణతో మరణం వరకు కూడా ఎంతో నమ్మకంతో వారు బ్రతికినట్లుగా మనం చూస్తాము. కావున భూమి మీద ఉండేటప్పుడు మంచి గృహాలుగా మన గృహాలు ఉండాలి. మనమందరము ఇక్కడే ఉండి, ఇక్కడ ఎలాగైతే గృహాన్ని సంపాదించుకున్నామో పరలోకంలో కూడా ఒక ఇల్లు తప్పకుండా మనకు ఉండాలి. ఒకవేళ ఆ ఇల్లు లేకపోతే ఆ ఇంటిని పొందుకోవడానికి ఖచ్చితంగా మనం రక్షించబడాలి. రక్షణ పొందుకొని సంఘంలో చేర్చబడి సంఘంలో ఉండి జాగ్రత్తగా బ్రతికి దానికి కావలసిన మెటీరియల్ని మనమే సంపాదించుకోవాలి. ఒకవేళ వెలుపల ఉంటే కనుక అది మనకు సాధ్యమవదు. ఒకవేళ ఆ ఇంట్లోనికి మనం ప్రవేశించకపోతే మనం నష్టపోతాం. ఏ ఇల్లైనా కట్టేటప్పుడు అన్ని రకాల ఫెసిలిటీస్ మనం చూసుకుంటాం. మంచి నీళ్ళు కోసం చూసుకుంటాం, గాలి వెలుతురు కోసం చూసుకుంటాం. ఇవన్నీ కూడా ఈ శరీరానికి సంబంధించినవే. కానీ ఆత్మకు సంబంధించిన గృహము ఇక్కడ సంఘం ఉంది. రేపొద్దున్న నిత్యత్వంలోని ఆయన ఇవ్వబోయే లోకం ఉంది. ఆ లోకంలోనికి మనమందరం వెళ్ళాలని, ఆ కుటుంబము మన కుటుంబాలన్నీ కూడా అందులో ఉండాలని కోరుతూ ఇంతవరకు ఓపికగా విన్న మీ అందరికి కూడా ప్రభుపేట వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. వందనాలు. ఈ సమయంలో సహోదరులు రంగయ్య గారు వచ్చి ప్రార్థన చేస్తారండి. రంగయ్య గారు వచ్చి ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ వందనాలు. ప్రార్థన. కరుణా సంపన్నుడైన మా పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మా ప్రియులు సోదరులు పాల్బాబు గారిని, వారి కుటుంబాన్ని కనికరించి వారికి ఇచ్చిన నూతన గృహాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఆ గృహము నీతి న్యాయాన్ని జరిగించే గృహముగా ఉండేటట్టుగా మీ లేఖనాల ద్వారా మీరు మాకు హెచ్చరిక చేశారు. మా సోదరులు డానియేల్ ద్వారా తండ్రి, మేము భూమి మీద గృహాలు నిర్మాణం చేసుకుంటూ తండ్రి, మీరు ఏర్పాటు చేసిన క్రీస్తు ప్రభు ద్వారా ఏర్పాటు చేసిన క్రీస్తు యొక్క సంఘం అనే గృహంలో ఉండి పరలోక సంబంధమైన గృహం చేరడానికి మేము కొంత
సాధించగలిగేలాగా, మీరు ఆశించిన విధంగా మేము సాధించగలిగేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వినిన మేము అలాగే ప్రవర్తించగలిగేలాగా, మా బిడ్డలను అలాగ తయారు చేయగలిగేలాగా, సంఘాన్ని అలా తయారు చేయగలిగేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వాక్యాన్ని బోధించిన మా సోదరులు డానియల్ గారిని, వారి కుటుంబాన్ని, వారు చేస్తున్న పరిచర్యని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని దీవించండి ఆయన. మరి ముఖ్యంగా ఈ యొక్క నూతన గృహంలో ప్రవేశిస్తున్న ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని, వారు చేస్తున్న పరిచయాలన్నింటినీ దీవించమని, నడిపిస్తున్న సోదరులకు కూడా మంచి ఆరోగ్యము నాయన, శక్తిని, బలమును అనుగ్రహించమని, నీ కృప మా అందరిపైన ఉంచమని యేసు ప్రభు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడే వచనాల్లో ఈ వచనం ఉంటాడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం. ఒక అమెరికన్ ఒకసారి ఏదైనా షార్ట్ స్పీచ్ ఇవ్వమని చెప్పేసి అంటే, నాకు ఇష్టమైన వాక్యం చదువుతాను అన్నాడండి. నాకు ఇష్టమైన వాక్యం చదువుతానని ఈ వచనం చదివాడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు, లేకపోతే 3 వచనాలు చూద్దాం. మీ హృదయములను కలువరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మను తీసుకొని పోవుదును. అద్భుతమైన వాగ్దానం అండి. ఈ సమయంలో వినయానంద గారి మనోడు పాట పాడతారండి వచ్చి. అందరికీ కీర్తన పుస్తకం నుంచి 427వ కీర్తన. ఊహించలేని మేలులతో ఊహించలేని మేలులతో నింపిన మా యెహోవా నీకు మా స్తోత్రము. ఊహించలేని వర్ణింపగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలుల, వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలుల. ఊహించలేని మేలులతో నింపిన మా యెహోవా నీకు మా స్తోత్రము. ఊహించలేని నా ప్రాణమా, నా అంతరంగమా యెహోవా నామమునే సన్నుతించుమా.
నా ప్రాణమా నా అంతరంగమా యెహోవా నామమునే సన్నుతించుమా. యెహోవా చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. యెహోవా చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. ఊహించలేని మేలులతో నింపిన మా యెహోవా నీకు మా స్తోత్రము. ఊహించలేని మేలులతో నా హృదయమును తృప్తిపరచినావు. రక్షణ పాత్ర గూర్చి నిన్ను స్తుతింతును. మేలులతో నా హృదయమును తృప్తిపరచినావు. రక్షణ పాత్ర గూర్చి నిన్ను స్తుతింతుము. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును నీ నామమునే. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును నీ నామమునే. ఊహించలేని మేలులతో నింపిన మా యెహోవా నీకు మా స్తోత్రము. ఊహించలేని నా దీన స్థితిని నీవు మార్చినావు. నా జీవితానికి విలువనిచ్చినావు. నా దీన స్థితిని నీవు మార్చినావు. నా జీవితానికి విలువనిచ్చినావు. నీ కృపతో నన్ను ఆవరించినావు. నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. నీ కృపతో నన్ను ఆవరించినావు. నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. ఊహించలేని మేలులతో నింపిన మా యెహోవా నీకు మా స్తోత్రము. ఊహించలేని అందరికీ వందనాలు. ఈ సమయంలో
ముగ్గురు సహోదరులు గ్రీటింగ్స్ చెప్తారు. ఒకటి అమ్మ అంకుల్ గారి పేరు అశోక్ కుమార్ గారు కదమ్మా, అంకుల్ పేరు. మొదటగా సహోదరులు అశోక్ గారు గ్రీటింగ్ చెప్తారు. ఆ తర్వాత శాంసన్ గారు గ్రీటింగ్స్ చెప్తారు. మూడవదిగా జీవన్ కుమార్ గారు, సిస్టర్ గారి తమ్ముడే అన్నయ్య అమ్మా, తమ్ముడే అమ్మా, మీరే పెద్ద గ్రేట్. ఆయన ఈ కుటుంబంలో వ్యక్తి కాబట్టి ఆయన ఎక్కువ కవర్ చేస్తారు. మొదట సహోదరులు అశోక్ గారు వచ్చి గ్రీటింగ్ చెప్పాల్సిందిగా కోరుతాను. తర్వాత శాంసన్ గారు. నేను అలాగే వచ్చేస్తానండి, నాకు మెట్లు అక్కర్లేదండి. అందరికీ నమస్కారం అండి. నాకు ఇచ్చిన అవకాశానికి ముందుగా మరి పాల్ అలాగే ఫెయిత్ తర్వాత సహోదరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గ్రీటింగ్స్ మరి ఏం చెప్పాలి అని అంటే చాలా సంతోషమైన పరిస్థితి అండి ఇది. మరలా ఇదే క్యాంపస్లో చక్కని ఇల్లుని కట్టుకునే పరిస్థితిని దేవుడు వారికి అనుగ్రహించినందుకు నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. నేను ఎవరో చాలామందికి తెలియకపోవచ్చు, నేను పాల్ గారి భార్య అయిన జాయ్ ఫెయిత్కి నేను అవునండి వీళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే పాలు మేనమామలకి నేను బాగా క్లోజ్గా ఉంటాను. అంటే తక్కువ కలుస్తాం కానీ మేము చాలా క్లోజ్గా ఉంటాం. పెళ్లి దగ్గర నుంచి అట్టిపళ్ళు గెల్ల మూసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ కుటుంబంతో అలాగా, అప్పుడు బాగా కుర్రోళ్ళు, ఇప్పటి వరకు ఈ కుటుంబంతో అలాగా కొనసాగుతూ ఉన్నాం. చాలా సంతోషం అండి. మరి దేవుడి తన మహాకృపను బట్టి, దయను బట్టి తిరిగి మరలా లేవనెత్తిన విధానానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం. మనకి ఎన్ని ఎక్స్పీరియన్సెస్ కదండి ఆ జీవితంలో, బోల్డ్ అనుభవాలే ఉపాధ్యాయులు. ఇప్పుడు బ్రదర్ డానియల్ గారు చెప్పినట్టు కేవలం ఈ ఇంటితోనే సంతోషపడిపోకుండా పరలోకంలో శాశ్వతమైన నివాసం కొరకు కూడా ఇదే శ్రమని, ఇదే పెట్టుబడిని పెట్టాలి. బాగా తీసుకొచ్చారు. నిజంగానే అంత ఈజీ కాదండి ఇల్లు కట్టడం. నేను ఇల్లు కట్టలేదు కానీ ఇల్లు కొన్నాను. ఇల్లు కొనడం చాలా ఈజీ, ఇల్లు కట్టడం చాలా కష్టం. దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ అండి. కొనటం అంటే కొనుట, కట్టుట అసలు రెండింటికి సంబంధమే లేదండి. కట్టడం చాలా కష్టం అండి, చాలా ప్రయాస. దీన్ని స్కెలిటన్ దగ్గర నుంచి చూస్తూ ఉన్నాం, ఆయా స్టేజెస్లో అవుతూ ఉంది. చాలా ప్రయాసపడ్డారు, కానీ ప్రతిదానికి ఆమోదముద్ర వేయాల్సింది ఆయనే. కాబట్టి మన ప్రయాస అంతటిని మరి నీరు కట్టి ఫలింపజేసేది ఆయనే. మరి ప్రయాస సఫలం అవ్వాలంటే దేవుని ఆమోదముద్ర కంపల్సరీగా పడాలి. ఆయన ఆమోదించిన విధానానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మరి తదుపరి జీవితంలో కూడా వాళ్ళు పరలోకంలో శాశ్వతమైన నివాసానికి కూడా ఇదే ప్రయాస, ఇదే పెట్టుబడి, ఇదే ఫోర్థాట్, ఇదే స్ట్రెయిన్ తీసుకోకపోతే మనం ఈ లోకం నుంచి అంత ఈజీ కాదండి కదా. కలర్ఫుల్ డ్రెస్ వేసుకున్నంత ఈజీ కాదు పరలోకం వెళ్ళిపోవటం. చాలా హ్యాపీగా ఉందండి. చాలా సంతోషమైన ఈ కార్యక్రమంలో నేను కూడా పార్టిసిపేట్ చేయటం కదా. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థం. అందువల్ల ప్రతిదానికి నాకున్న ఈ చిన్న అనుభవంలో నేను కూడా చాలా దీంట్లో ఉంటాను. ఈ చిన్న అనుభవంలో చాలామందికి సొంత ఇల్లు లేనోళ్ళని నేను పాయింట్అవుట్ చేయట్లేదు, కానీ చాలామందికి సొంత ఇల్లు ఉండవండి. తెలుసా మీకు? చాలామందికి సొంత ఇల్లు ఉండవు. చాలామందికి ఈ లోకంలో ఆయా స్థితిగతులు బోల్డ్ ఉంటాయి, కానీ మంచి పొజిషన్ ఉండొచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండొచ్చు, స్టేటస్ ఉండొచ్చు, కానీ ఓన్ హౌస్ లేకుండా ఈ లోకంలో నుంచి చాలామంది అండి. నాకు బోర్డు అని తెలుసు. ప్రియమైన వారులారా, ఇది కూడా గొప్ప దేవుని కృప, అందువల్ల గొప్ప ఆశీర్వాదం. ఇలాంటి ఆశీర్వాదానికి ఈ కుటుంబాన్ని మరి దేవుడు ఎంచుకున్నందుకు దేవునికి వేలాది స్తుతులు చెల్లిస్తూ మరోసారి నాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శాంసన్ గారు.
ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ ప్రత్యేక సమయంలో శుభములు లేక గ్రీటింగ్స్ కదండి, ఈ సమయం ఇచ్చినటువంటి వారికి ఆ కుటుంబానికి కూడా వందనాలు తెలియచేస్తున్నాను. గ్రీటింగ్స్ చెప్పాలంటే, శుభాలు తెలియచేయాలంటే మొట్టమొదటిగా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే ఏ సైన్ ఆఫ్ గుడ్ థింగ్ అనే మాట బైబిల్లో ఉంది, కీర్తన గ్రంథం. శుభకరమైన ఆనవాళ్ళు ఏంటి ఈ రోజున? శుభకరమైన ఆనవాళ్ళు గృహము కదండి. గృహం అనేటువంటిది నివాసము. దేవుని యొక్క ఏర్పాటు లేకుండా, దేవుని యొక్క సహాయం లేకుండా గృహాలు నిర్మింపబడవు. గృహాలు ఎందుకొరకు? నివాసం చేయటం కోసం. దావీదు మహారాజు గొప్ప కార్యము ఇక్కడ తెలియజేసే మాట ఒకటి మాత్రం చదువుతానండి. దేవుని యొక్క మాట లేకుండా ఏం చెప్పినా అది శుభంగా ఉండదు, ఆశీర్వాదకరంగా ఉండదు, మేలుకరంగా ఉండదు. ఆ శుభం అనే మాటకి మరొక అర్థం ఉన్నది, మేలుకరమైనటువంటిది, ఆశీర్వాదకరమైనటువంటిది. అది బైబిల్ భాష అండి. ఇక్కడ యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును అనే మాట ఉంది. ఎన్నో కార్యాలు ఇక్కడ సఫలపరుస్తున్నాడు దేవుడు. బ్రదర్ వినయానంద్ గారు, నేను ఎన్నో పనులు చేసాం, మాట్లాడుకున్నాం. ఆయన యొక్క కోరికలు, ఆయన యొక్క ఆలోచనలు నెరవేరుతున్నాయి. ఇప్పుడు అమ్మగారు వారికి ఉన్నటువంటి ఆలోచనలు, ప్రార్థనలు ఏ విధంగా నెరవేరుతున్నాయంటే బిడ్డలు ఇందాక ఒక బ్రదర్ చెప్పారు, తరతరాలు కదండి, బిడ్డలకి. అయితే కార్యము సఫలము చేయును. దేవుడు ఒక గృహము నిర్మించడానికి ఆయన చేసినటువంటి కార్యమే సఫలపరిచాడు. రెండవది, యెహోవా కృప నిరంతరము ఉండును. ఎప్పుడు ఉంటుంది? ఎప్పటి నుండి అండి? మరి పెద్దవారు వినయానంద గారు, వారి దగ్గర నుంచి బిడ్డలకి కూడా ఆయన యొక్క కృప అనుగ్రహించాడు. అమ్మగారికి, బిడ్డలకి కూడా ఆయన కృప లేకపోతే ఏమి కూడా చేయలేము, జరగదు కూడా. కృప అనే మాటకి మరొక అర్థం ఏమిటంటే, ఏ యోగ్యత లేనటువంటి వారికి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలండి. అది కృప. అది నిరంతరం ఉండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకము అనే మాట ఉన్నది. చేతి కార్యాలంటే ఏమిటి అసలు? మరి గృహము నిర్మించారు, చేతి కార్యం లేకుండా గృహం నిర్మింపబడుతుందండి. మిషన్ వరకు ఉంటుంది, ఎన్నో ఉన్నాయి, ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి. కానీ నగిషిగా అందంగా ఉండాలంటే చెయ్యి ఉపయోగించాలి. ఏ కార్నర్లోనూ ఎక్కడో చోట చేతి పని అనేటువంటిది. మనము దేవుని యొక్క చేతి పని. సృష్టికర్త అయిన దేవుడు భూమిని సృజించాడు. ఆ భూమి మీద నివాస గృహాలు ఏర్పాటు చేసుకోవటానికి మనిషికి ఇచ్చాడు. భూమి లేకపోతే మనిషి జీవించలేడు, బ్రతకలేడు. భూమి లేకపోతే ఆహారం కూడా లేదు. ఇల్లు కావాలి, ఆహారం కావాలి, నీళ్లు కావాలి. ఆ భూమి మీద గృహం అనేటువంటిది మరొకటి అంటే నివాస స్థలం. ఈ మూడు కావాలి, దేవుని యొక్క సహాయం. దేవుడు చేసిన గొప్ప కార్యాల్లో మొట్టమొదటిది, సృష్టికర్త అయిన దేవుడు భూమిని సృజించి భూమి మీద మనిషికి ఇచ్చినటువంటి గొప్ప స్థితి అండి. వినయానంద గారు మేము మాట్లాడుకునేటప్పుడు ఈ బిల్డింగ్స్ గురించి కానీ ఈ కట్టడాల గురించి మాట్లాడుకునేవాడు. మొదట్లో ఉన్నటువంటి ఆ స్కూల్ దగ్గర నుంచి, ఇళ్ళ దగ్గర నుంచి ఎన్నో మాట్లాడుకుంటే, ఈ రోజున ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క ప్లాన్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేరుతున్నాయి. బిడ్డల ద్వారా అమ్మగారు ఉన్నారు, అలానే పాలుబాబు. ఈ మాట చెప్పగానే ఎంతో సంతోషించాను నేను. నాకు వెంటనే వినయానంద గారు గుర్తొచ్చారు. ఆయన ఏమైతే చేయాలనుకున్నారో అవన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేరుతుందేమో, ఖచ్చితంగా నెరవేరుతుంది కూడా. ఎందుకంటే చేతి పని, మనిషి దేవుని యొక్క చేతి పని. అవునండి, భూమిని సృజించాడు, మట్టిని తీసి బొమ్మను చేసి ఆయన జీవ వాయువును మనకిచ్చాడు. కాబట్టి జీవిస్తున్నాము. మనం జీవిస్తున్నాము, నివసిస్తున్నామంటే ఇల్లు కావాలి, నివాసం కావాలి. అంతేకాకుండా ఒక గృహం నిర్మింపబడాలంటే జ్ఞాని అయిన సొలొమోను రాస్తాడు, తెలివి చేత, జ్ఞానము చేత ఇల్లు కట్టబడును లేక నిర్మింపబడును అని ఉంటుంది. అంతేకాకుండా ఆ యొక్క ఇంటిలో గదులు కూడా రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. ఈ రోజున గృహం చూసాం, గదులు చూసాం, కానీ మరొక రోజున చూస్తే చాలా
అన్నిటితో నింపుతారు కదండమ్మా. వస్తువులు కానీ అలంకరణ కానీ అవన్నీ కూడా మనకి ఇంకా తెలియదు. దేవుడు ఒక్కొక్కటి తప్పకుండా ఇస్తాడు. గృహం ఇచ్చిన దేవుడు ఆ గృహంలో మనుషులకి ఏం కావాలి, ఎందుకు ఇవ్వడు? తప్పకుండా ఇస్తాడండి. ఆయన ఇచ్చేటువంటిది, ఆయన చేసేటువంటి కార్యాలు అవి. విడిచిపెట్టాడు మనల్ని. ఒక్కోసారి నేను ఒక సేవకుడిగా విడిచిపెట్టేస్తామేమో, ప్రార్థన చేసుకుంటా కూడా టైం ఉండదు ఒక్కోసారి, అప్పుడు బాధపడతాం. కానీ ఒత్తిడి మనకి ఈ లోకంలో. కనుక ఈ లోకంలో జ్ఞానం కావాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. వినయానంద గురించి నాకు జ్ఞాపకం వస్తుంది బాగా. అలాగే పాలుబాబు బిడ్డలు, పాప వాళ్ళు ఇద్దరు కూడా, అమ్మగారు, మేమందరూ కలిసి ఉండేవాళ్ళు, మాట్లాడుకునేవాళ్ళం. ఈ రోజున వినయానంద గారి యొక్క బిడ్డలు దీవించబడుతున్నారు, ఆశీర్వదింపబడుతున్నారండి. అయితే ఇంకో విషయం ఏంటంటే అపోస్తలుడైన పౌలు రాస్తాడు, గృహంలో మనుషులు నివసిస్తారు కదండి. ఆ గృహంలో కట్టబడినటువంటి గృహంలో నివాసం, దాంతోపాటు మనలో ఎవరు నివసిస్తున్నారండి? దేవుని యొక్క ఆత్మ కదండి, పరిశుద్ధాత్మకు నిలయము కదండి. దేవుని యొక్క ఆత్మ లేకుండా, దేవుని యొక్క సన్నిధి లేకుండా మనం బ్రతకలేము, జీవించలేమండి. జీవవాయువునిచ్చాడు. కాబట్టి ఈ రోజున ఈ ప్రార్థన కూటం ఒక విధంగా చెప్పాలంటే డెడికేషన్ అయింది, కృతజ్ఞత కూటం కదండి. కృతజ్ఞత కూటం చేయటానికి కారణం ఏంటంటే ఆయన చేసినటువంటి మేలులు, ఆశీర్వాదాలు, శుభకార్యాలు ఉన్నాయి కాబట్టి కృతజ్ఞత. ఆ కృతజ్ఞత ఎలాగంటే చివరిగా దేవుని యొక్క ఆత్మ మనలో నివసించుతున్నారు. ఇక్కడున్న అందరూ కూడానండి, ఎవరైతే అనవసరం, ఏ దేవుడైతే ఎవరిష్టం వాడిది. ఒకరి నమ్మకాన్ని ఉమ్ము చేసే అధికారం ఎవరికి లేదు. అయితే నమ్మకాన్ని బట్టి దేవుడు ఉన్నాడు, నాకు సహాయం చేస్తున్నాడు అని అనుకుంటాం. మనలో దేవుని యొక్క సన్నిధి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు అనుకోండి. మొదటి మానవుని చేసినప్పుడు ఏమన్నాడు దేవుడు? మన పోలిక చొప్పున అన్నాడండి. అయితే మన పోలిక అంటే ఏంటంటే ఆయన యొక్క లక్షణాలండి, దేవుని యొక్క లక్షణాలు. పాల్బాబు కుమారుడు వచ్చాడు, వెనక్కి నన్ను విష్ చేసినప్పుడు చాలా సంతోషించాను. ఆ క్రమశిక్షణ, ఆ మాటలన్నీ కూడా చెప్పుగా చక్కగా మాట్లాడి మళ్ళీ వచ్చేస్తాడు. ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నీ చెప్పాలంటే తాతగారి దగ్గర నుంచి, అలాగే బిడ్డలకి వస్తుంది. ఈ రోజున ఇక్కడున్న మనందరం కూడా ఈ యొక్క గృహ ప్రతిష్ఠ రోజున వచ్చాం కాబట్టి, గృహంలో మనుషులు నివసిస్తారు, మనుషులనేమో దేవుని ఆత్మ నివసిస్తాడు. కనుక మనమే దేవునికి నివాస స్థలంగా ఉన్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ ఉన్న అందరూ కూడా దేవుని మాటలు వింటున్నారు కాబట్టి మనము దేవుని యొక్క నివాస స్థలంగా, ఆలయంగా కూడా అభివృద్ధి పొందాలని బైబిల్లో ఉన్నది. కనుక అమ్మగారు, అలాగే వినయానంద గారు, జీవనానంద గారి పేరు కూడా జ్ఞాపకం వస్తుంది. ఈ జీవనానందం గారు, తర్వాత వినయానంద గారు, మీరు చేసినటువంటి పనులు, కార్యక్రమం వారితో నేను తెలుసున్నాను కాబట్టి మర్చిపోలేను. వారి దగ్గర కూడా నేను ఎన్నో నేర్చుకున్నానండి. కాబట్టి అభివృద్ధి పొందాలి అనేటువంటిది, ఆ అభివృద్ధి అనేటువంటిది దేవుడిచ్చేది. మనం ఎంత కష్టపడినా ఏం చేసినా దేవుని కృప లేకపోతే, ఆయన కృపను బట్టి ఈ రోజున ఈ యొక్క గృహ ప్రతిష్ఠ రోజున దేవుడు నాకు ఇచ్చిన తలంపుల్ని తెలియచేస్తున్నాను. ఇప్పుడు ఒకటి జ్ఞాపకం వస్తుంది. వినయానంద గారు ఎక్కడ ఉన్నారండి? అంతే, ఆయనకు ఒక నివాస స్థలం ఉంది. యేసు ప్రభు చెప్పాడు, మీకు నివాస స్థలములు ఉంటాయనని. నివాస స్థలం అన్న కాడ గ్రీక్ ట్రాన్స్లేషన్లో మ్యాన్షన్స్ అనే మాట ఉంది, అపార్ట్మెంట్స్, రెండు మాట. మరి జీవనానంద గారు ఏ అపార్ట్మెంట్లో ఉన్నారు? ఆయన మంచి ఇల్లు కట్టాలని మంచి ప్లాన్స్ దేవుడు తప్పకుండా, మరి నాకు నమ్మకం ఆయన ఉండవలసిన స్థానంలో ఆయన ఉన్నారు. యేసు ప్రభు రాకడ ఆలస్యం అయితే, యేసు ప్రభు వచ్చినప్పుడు మనము, వినయానంద గారు అందరం కలిసి జీవిస్తాం. ఈ లోపల యేసు ప్రభు వచ్చాడంటే అందరం ఒక చోటే నివసిస్తాం కదండి. అంతవరకు కూడా ఈ లోకంలో ఉన్న మనం దేవుని యొక్క కార్యాలని, ఆయన మనల్ని విడిచిపెట్టట్లేదు, మనం ఆయన కూడా విడిచిపెట్టకూడదనే మాటను బట్టి సేవకునిగా ఆశ్రయిస్తూ ఈ సమయం ఇచ్చిన కుటుంబానికి నా వందనాలు తెలియచేస్తూ, దేవునికి కూడా వందనాలు తెలియచేస్తూ నా మాటలు ఇవి ఆశీర్వాదకరంగా ఉండునుగాక. జీవన్ కుమార్ గారు
దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, నేను మీకు చాలామందికి పరిచయస్తుండే వినయానంద్ గారికి నేను ముద్దుల బావమర్దిని చెప్పాలని. అంటే ఏ విషయం అయినా నాకు సలహా లేకుండా ఆయన ఏ విషయం ముందుకు వెళ్ళేవారు కాదు. మా ఇంటిలో నేను చివరివాడిని, మా అక్క అందరికంటే పెద్దది. అందరికన్నా ముందు నేను కట్టుకున్నాను గృహాన్ని, తర్వాత నన్ను అనుసరించారు, అలా కింద నుంచి పైకి వెళ్ళాం. మరి ఈ దినం మా తరం తర్వాత మా బిడ్డల్లో ఈ గృహాలు నిర్మించుకోవడంలో మా అన్నగారి బిడ్డలు ఇరువురు ముందు వారు గృహాలు నిర్మించుకోవడం అని, లేకపోతే ఇందాక ఎవరో చెప్పారు కట్టడం సులువు అని అన్నారు. వారు కట్టిన గృహాలు కొనుక్కున్నారు, అపార్ట్మెంట్స్. తర్వాత పాల్బాబు మా రెండవ తరంలో పాల్బాబు ఫైత్ వారు దేవుని కృపలో వారు నిర్మించుకోవడానికి దేవుడు వారికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఆ దంపతులు ఇరువురిని కూడా మా కుటుంబాల తరపున నా అభినందనలు, మా కుటుంబం అందరి తరపున కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అనకాపల్లి పట్టణంకి నాకు 74 నుంచి ఈ అనుబంధం ఉంది. మా అక్క బావగారులు బెతెల్ స్కూల్లో పనిచేస్తున్నప్పుడు అప్పటి నుంచి నేను వస్తూ పోతూ ఉండడం, ఎక్కువగా ఒక విధంగా చెప్పాలేనంటే మా పుట్టిల్లు సామలకోట, కానీ అనకాపల్లి కూడా మాకు పుట్టిల్లాగా ఉండేది మా అందరికీ కూడా. మా తల్లిగారు చివరి దినాల్లో ఇక్కడే ఉన్నారు. మా బావగారు అలాగే అక్క వీరే మా తల్లిగారిని వారు సంరక్షణలోకి తీసుకొని వారి యొక్క అన్ని పరిచర్యలు కూడా వీరే చేశారు. వీరి మనవలు. ఇందాక సోదరులు చెప్తూ గృహం నిర్మించుకోవడం చాలా కష్టం అని అన్నారు. నిజమే. నాకు తెలిసినంత వరకు 1970 వరకు సొంత గృహాలు ఉన్నవాళ్ళు చాలా అరుదు. ఎవరికి చెప్పాలంటే లేవు అనే చెప్పచ్చు, ముఖ్యంగా మన క్రిస్టియన్ కమ్యూనిటీలో. ఇప్పుడు అనుకోండి, మా సామలకోటలోనే ఒక్క సంవత్సరంలోనే 2500 ఇల్లు నిర్మించేశాడు జగనన్న. చాలా సులువైపోయింది ఒక విధంగా చెప్పాలంటే. ఏదేమైనా గృహం నిర్మించాలంటే చాలా కష్టపడాలి. అందుకే ఒక నానుడు ఉంది కదా, ఇల్లు కట్టి చూడు, పెళ్ళి చేసి చూడు అని. ఈ రెండు కూడా చాలా కష్టమైన పనులే. మరి ఈ మొదటి పనిని ప్రారంభించాడు మా పాల్బాబు. కష్టపడ్డాడు, గృహం నిర్మించుకున్నారు. వారి తల్లిదండ్రుల విషయంలో చూస్తే వినయానంద్ గారు, అలాగే మా అక్క వాళ్ళు కుటుంబ వ్యవస్థలో ఏదో అంటారు కదండి సామెత, పిల్లలను పెట్టి ఎన్ని ఇల్లు తిప్పుతుందండి, 7 ఇల్లు తిప్పుతుంది అని సామెత ఉంది. నిజంగానే వీళ్ళు 7 ఇల్లు మారారు, 7 ఇల్లు తిరిగారు నాకు తెలిసి. అర్దిల్లులో తిరిగి ఆఖరికి మరి ఈ పాఠశాలలోనే నిర్మించుకున్నారు. కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో మరి అక్కడి నుంచి మళ్ళీ వేరే అద్దెకి వెళ్ళవలసి వచ్చింది. దేవుడు మరి వారిని కనికరించి చక్కని గృహాన్ని ఇచ్చాడు. ఒక అందమైన రమ్యమైన గృహాన్ని దేవుడిచ్చాడు. అందుని బట్టి
మా కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషిస్తున్నాం. నేను మొట్టమొదటిగా ఇల్లు కట్టుకున్నప్పుడు ఇలాగ గ్రీటింగ్స్ అని చెప్పి ఇచ్చినప్పుడు మాతో కలిసి పనిచేసిన ఒక మాస్టారు, మీకు కూడా కొంతమందికి పరిచయం ఉంటుంది. ఆయన ఈ బేతెల్ స్కూల్లో ఆయన కూడా పనిచేశారు, ప్రభుదాస్ మాస్టర్ అని. ఎక్కువ కాలం మా సామలకోటలో ఉండడం వల్ల ఆయన పేరు సామలకోట ప్రభుదాస్ అని పెట్టుకున్నారు. ఆ టైటిల్ అనమాట, సామలకోట ప్రభుదాస్ అని. ఆయన గొప్ప ప్రసంగికుడు. ఆయనకు అవకాశం ఇస్తే ఆయన ఏమన్నాడంటే, ఫూల్స్ బిల్డ్ హౌస్ అండ్ వైజ్ మ్యాన్ లివ్ ఇన్ ఇట్ అని చెప్పేసి అన్నాడు. మూర్ఖులు కట్టుకుంటారట ఇల్లు, తెలివైన వాళ్ళు అందులో ఉంటారట అని. అప్పట్లో నేను అఫెండ్ అయిన మాట వాస్తవమే కొంత, ఇలాగన్నాడు ఇటు అని. తెలివైన వాళ్ళు అయితే ఇల్లు కట్టుకోరట, అద్దులకే ఉంటారట తెలివైన వాళ్ళు. ఎందుకనంటే ఫూల్ అంటే అక్కడ ఇంగ్లీష్ పదం గొప్పించాడు, మరీ మూర్ఖుడని కాదు. కానీ ఇది ఒక నానుడు ఉండేది. ఇతర దేశాల్లో కూడా ఇంచుమించు అంతే అండి. చాలా ఇతర దేశాల్లో ఎవరు సొంత ఇల్లు ఉండో, ఫర్నిచర్తో రెంట్కి ఇచ్చేస్తారో వెళ్ళిపోతారో, కావాలనుకుంటే ఇల్లు మార్చేసుకుంటూ ఉంటారు. అది అక్కడ వారి పరిస్థితి. ఏదేమైనా దేవుడు వీరికి మంచి గృహాన్ని అనుగ్రహించాడు. అలాగనే మా రెండవ తరంలో చాలామందికి పితరులు ఇచ్చిన స్వాస్థ్యంగా గృహాలు ఉన్నాయి. వాళ్ళు నిర్మించుకోవాల్సిన పని లేదు. అందులో ఒకరు మా లీడియమ్మ. అలాగే కిజియా కూడా, ఆమె కూడా ఒక ఇంటి కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. తను కూడా ఒక సొంత ఇల్లు ఆల్రెడీ ఉంది, ఇప్పటికీ ఉంది, సొంత అపార్ట్మెంట్ ఉంది, ఇంకా పెద్దది తీసుకోవాలని ఆశపడుతుంది. ఈ విధంగా దేవుడు మా కుటుంబంలో అందరికీ కూడా ఈ గృహాలు ఇచ్చి ఆయన మాకు స్వాస్థ్యంగా ఇచ్చాడు. అది పితరులు ఇచ్చిన స్వాస్థ్యం కావచ్చు కొంతమందికి, కొంతమంది స్వయంగా సంపాదించుకొని గృహాన్ని నిర్మించుకున్న వాళ్ళు కూడా ఉన్నాం. దేవుడు ఈ విధంగా మా కుటుంబాలని ఆశీర్వదించాడని చెప్పడానికి నేను ఇష్టపడుతూ, మరొకసారి పాల్బాబు ఫెయిత్ దంపతుల ఇరువురిని కూడా మా కుటుంబాలన్నిటి తరఫున కూడా, వాస్తవానికి మా అన్నయ్య చెప్పాలి, కొంచెం లేట్ అవ్వడం వల్ల ఆ స్థానం నాకు వచ్చింది. మా అందరి కుటుంబాల తరఫున కూడా వారిరువురికి నా శుభాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనాలు తెలియజేస్తున్నాను. పాల్బాబు గారు 12:30 ముగించాలన్నారండి. ఇంకొక 10 నిమిషాలు ఉందండి. 12:30 ముగిందాం. నేను ఎక్కడన్నా మీటింగ్కి వెళ్ళినప్పుడు ఎన్ని గంటలకు ముగించాలి చెప్పండి అంటాను. అదేంటంటే ప్రారంభం గురించి మాట్లాడినాను, ముగింపు గురించి మాట్లాడి అంటాను. అది ముందు అది ఫిక్స్ అవ్వాలండి. ఓకే. దేవుడు ఉన్నాడండి. ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయన తెలుసు, ఆయన ఇస్తాడు, అంతే. అందరినీ తృప్తిపరిచేవాడు దేవుడు, అన్ని జీవుల్ని తృప్తిపరిచేవాడు దేవుడు. అంటే కీర్తనలు అంటాడు, చేపలు కూడా ఆహారం పెట్టేవాడు దేవుడే అన్నట్టండి. అందరికీ, అన్ని జీవులకి ఆహారం ఇచ్చేవాడు దేవుడే. మనకు తెలిసి పాల్బాబు గారు మన వాళ్ళు అవతల బిల్డింగ్లు ఉండేవారండి. అది విడిచిపెట్టడం చిన్న విషయం కాదండి. అలాంటి పెద్ద పెద్ద ఒడిదుడుకుల్లో దేవుడు కనికరించి ఒక మంచి ఇల్లు ఇచ్చాడండి. పాల్బాబు గారు మొట్టమొదటి చాలా బాగా వచ్చింది అంకుల్ అన్నారండి. ఏంటి అది చిన్నది అలాగ వచ్చింది అనుకున్నాను. నేను చూశాను, చాలా బాగా వచ్చిందండి. అమ్మగారు కూడా చాలా బాగా వచ్చిందండి, పెయిత్ అన్నారు, చాలా బాగా వచ్చిందన్నారండి. నిజంగా చాలా బాగా వచ్చిందండి. బ్రదర్ చెప్పినట్టు అలంకరించేస్తే ఇంకా బాగుంటుందండి. స్థలం వచ్చింది, బిల్డింగ్ వచ్చింది, ఇప్పుడు అలంకరణ ఉందండి. ఇక తొందరగా అలంకరించేమ్మా అమ్మ పెయిత్ గారు.
చిన్నపిల్లలు ఎవరైనా దేవుని లక్షణాలు చెప్తారా? చిన్నపిల్లలు, అమ్మా నీ కూతురు పేరు ఏం పేరు అంటమ్మా? అమ్మా రేణుక, ఏమో అమ్మా నాకు నీ పేరు రాదు, కానీ నువ్వు లేచిన పడి దేవుని లక్షణాలు చెప్తావా? దేవుని లక్షణాలు ఎవరు చెప్తారు? నీ కూతురు చెప్పుద్దామా? ఎవరు చెప్పరా? నువ్వు చెప్తామా? రా వచ్చి తొందరగా వచ్చి తొందరగా వచ్చి అందరూ కనపట్టాడు నిలబడి దేవుని యొక్క లక్షణాలు చెప్పు. అందరికీ వందనాలు. దేవుని యొక్క లక్షణాలు: ప్రేమ స్వరూపి, ఆత్మస్వరూపి, పరిశుద్ధుడు, ఉగ్రుడు, నిత్యుడు, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, ప్రేమ. వందలు చెప్పు, 4-8 చెప్పు. 8 చెప్పేశాం. వెరీ గుడ్, థ్యాంక్ యూ అమ్మా. ప్రతి బిడ్డకి మొట్టమొదటి నేర్పవలసింది దేవుని యొక్క లక్షణాలండి. ఆ తర్వాత నెమ్మదిగా దేవుని యొక్క లక్షణాలు ఇముడున్న దేవుని యొక్క కథలు. ఇశ్రాయేలీలు అటండి ఐగుప్తు దేశంలో దేవుడు చేసిన అద్భుతాలని తరచూ తమ పిల్లలు చెప్పుకున్నారటండి. అసలు ఓ పదమే వాడేవారండి, ఐగుప్తులో నుంచి విడిపించిన దేవుడని యెహోవా అని. ఆయన బిరుదు ఏంటంటే ఐగుప్తు నుంచి విడిపించిన వాడు అని. బబులో నుంచి బయట నుంచి వచ్చినప్పుడేమో బబులో నుంచి విడిపించిన దేవుడని యెహోవా, అది ఆయన బిరుదండి. అలాగా కాబట్టి ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత తమ బిడ్డలకి దేవుడు చేసిన కార్యాలను, ఐగుప్తు మీదకి రప్పించిన తెగుళ్ళని, ఐగుప్తులో ఆయన చేసిన అద్భుతాలని తమ పిల్లలకి చెప్పేవారండి. మనం చదివిన కీర్తనలో కూడా 136వ కీర్తనలో కూడా ఆయన చేసిన కార్యాలు వివరించబడ్డాయి. ఆయన కృప నిరంతరం ఉండునగా అన్నప్పుడు ఆయన చేసిన కార్యాలు వివరించబడ్డాయి. దేవుడు మన కంటికి కనపడకపోయినా మన అనుదిన జీవితంలో ఆయన కార్యాలు చేస్తూ ఉన్నాడు, మన అవసరాలు తీరుస్తున్నాడు. అయితే కొన్నిసార్లు కొంచెం లేట్ అవుతాయి. అడుగుడి మీకు ఇవ్వబడును అని బ్రదరు మాట చెప్పారు కదా, అడుగుడి మీకు ఇవ్వండి, ఇచ్చేస్తాడు కానీ టైం ఉంటుంది. కొన్నిసార్లు అది పొందడానికి మన అర్హులు కానప్పుడు కొంచెం వెయిట్ చేస్తాడండి. మనకు అర్హత వచ్చిన తర్వాత వాడు ఇస్తాడండి. మనం ప్రార్థన చేస్తాం, ఆయన ఇస్తాడు. అయితే ఆయన సమయం కోసం చూస్తాడండి. ఆయన చిత్తానుసారంగా ఇస్తాడు, మన ఇష్టానుసారంగా ఇవ్వడు. ఏది అవసరమో, ఎప్పుడు అవసరమో, ఎక్కడ అవసరమో అక్కడ ఇస్తాడు, అప్పుడే ఇస్తాడు. కొన్నేమో వెంటనే ఇచ్చేస్తాడు, కొన్నేమో కొంచెం ఆలస్యంగా ఇస్తాడు, కొన్నేమో ఇవ్వడండి. వెంటనే ఇచ్చిన సందర్భాలు ఏమున్నాయండి బైబిల్లో? వెంటనే దేవుడు ఇచ్చేసిన సందర్భాలు అండి. హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు 15 సంవత్సరాలు ఆయుష్, వెంటనే ఇచ్చేసాడండి, వెంటనే సమాధానం దొరికిందండి. కొంచెం వెయిట్ చేసిన సందర్భాలు ఏమున్నాయండి? వెయిట్ చేసిన సందర్భాలు. అబ్రహాము నాకు సంతానం కావాలన్నప్పుడు 24 సంవత్సరాలు ప్రార్థన చేశాడండి, పట్టు విడవకుండా 24 సంవత్సరాలు ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఇస్సాకునిచ్చాడు. అసలు ఇవ్వని సందర్భాలు ఏమున్నాయండి? పౌలు ప్రార్థన చేశాడు, ఈ గిన్నె ఈ ముళ్ళు తొలగించు అని ముమ్మారు ప్రార్థన చేశాడటండి. అప్పుడు యేసుప్రభు ఏమన్నారండి? నా కృప నీకు చాలు అంటే అక్కడ అర్థం ఏంటంటే, ముళ్ళు తీసేయమంటావా, కృప తీసేయమంటావా? ముళ్ళు తీసేస్తే కృప తీసేస్తాను, ముళ్ళు ఉంటే నా కృప ఉంటుంది. ఏం కావాలి చెప్పండి, నీ కృపే కావాలి. అలాగండి. యేసుప్రభు తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె ఎదుటి తొలగించాడండి? తొలగించలేదండి, తొలగించడు. ఎందుకంటే యేసుప్రభు చనిపోవాలి, చనిపోవటానికి వచ్చాడు, చనిపోవడం దేవుడి చిత్తం. అంచేత అది తీసేయడు. అంటే దేవుడు వెంటనే ఇచ్చే ఉంటాయి, కొంచెం ఆలస్యం చేసే ఉంటాయి, అసలు ఇవ్వను ఉంటాయి. ఎందుకు ఆలస్యం చేస్తాడు? మనకు పరీక్ష అండి, ఒకవేళ మనం అప్పటికి అర్హులం కావేమో, అర్హత వచ్చే వరకు దేవుడు వెయిట్ చేస్తాడండి. ఏది చేసినా సరే దేవుడు మాత్రం మనం నిందించకూడదు. వెంటనే ఆలస్యం చేసినా నిందించకూడదు, అసలు ఇవ్వకపోయినా నిందించకూడదు. ఒకవేళ ఇవ్వలేదంటే నాయన ఇది నాకు అక్కర్లేదేమో, అందుకని ఇవ్వలేదేమో అనాలండి.
అంత 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 వినయం ఉండాలి, అంత గ్రహింపు ఉండాలండి. అది విశ్వాస లక్షణం. ఓకే, అప్పుడు దేవుడికి సంబంధించి ప్రతి వ్యక్తికి దేవుడి గురించిన అవగాహన కావాలి. దేవుడి గురించి ఆయనే బయలుపరుచుకున్నారండి. నేను సర్వశక్తి గల దేవుడిని ఆయనే బయలుపరుచుకున్నాడండి. దేవుడి గురించి దేవదూతలు బయలుపరిచారు. దేవుడి గురించి పాత నిబంధన కాలంలో ప్రవక్తలు బయలుపరిచారు. దేవుడి గురించి యేసు ప్రభువు బయలుపరిచారు. నేను తమాషాగా మాట అంటానండి, దేవుడు ఉన్నంతకు ఆధారం చెప్తున్నప్పుడు ఇవన్నీ ఎందుకండి జాషువా గారు మాకు వద్దు, కానీ దేవుడితో ఉండి దేవుడిని చూసి నేను దేవుడు చూశాను, దేవుడు ఉన్నాడు అని ఎవరైనా చెప్తే చెప్పండి అని చెప్పేసి అంటామమ్మా అని చెప్పేసి అంటాం. అవునండి అని. పోనీ ఎవరున్నారా, చూసిన వాళ్ళు ఉన్నారా, చూసి వచ్చి చెప్పిన వాళ్ళు ఉన్నారా అంటే ఎవరు లేరంటారండి. ఎవరు లేరా? దేవుడితో ఉండి దేవుడు చూసి ఈ లోకానికి వచ్చి దేవుడు నేను చూశాను, దేవుడు ఉన్నాడు అని చెప్పిన వాళ్ళు ఎవరు ఉన్నారండి? యేసు ప్రభువు అండి. కాబట్టి యేసు ప్రభువు చెప్పింది గ్యారంటీ. ఇలా సృష్టి నువ్వు నమ్మకపోతే నమ్మపో, సృష్టిలోని క్రమబద్ధత నమ్మకపోతే నమ్మపో, కానీ యేసు ప్రభువు తండ్రితో ఉండి వచ్చి చెప్పాడంటే నమ్మకపోతే ఎలా కుదురుతుంది? అలాగనమాట అండి. కాబట్టి యేసు ప్రభు వచ్చి దేవుడిని బయలుపరిచాడు. ఇలాగా ప్రతి పుస్తకంలోనూ దేవుడి గురించి ఎంత బయలుపరచబడాలో అంతా బయలుపరచబడిందండి. అయితే మన దురదృష్టం ఏంటంటే, అంటే బైబిల్ బాగా చదివిన వాళ్ళు ఉన్నారు, కానీ ఎక్కువ మంది బైబిల్ని ఏదో ఫారెన్ బుక్లాగా ఉంచేశారండి. అంటే ఫారెన్ బుక్ అంటే ఇది విదేశాంత అని కాదు, నాకు అందంది, నేను చదవలేంది, నేను ఫాలో అవ్వలేంది, నాకు అర్థం కాంది అనేటట్టుగా ఫారెన్ బుక్లాగా ఉంచేశారండి. బైబిల్ ఫారెన్ బుక్ కాదండి. మన తండ్రి దేవుడు మన కోసం తన గురించి రాయించిన పుస్తకం అండి. ఒకవేళ ఉత్తరం అనుకుంటే మన తండ్రి దేవుడు మనకు రాసిన ఉత్తరం. అది ఫారెన్ బుక్ ఎలా అవుతుందండి? మనది, అది నాది, అది ఫారెన్ బుక్ కాదు, నాది. అలా చదవటానికి ప్రయత్నం చేద్దామండి. మీలో ఎంతమంది ఆదికాండం చదివి ఆదికాండంలో దేవుని యొక్క లక్షణాలు గుర్తుపెట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఆదికాండం చదివి ఆదికాండం పుస్తకంలో దేవుని యొక్క లక్షణాలు గుర్తుపెట్టిన వాళ్ళు. నమస్తే సార్. ఈ రోజు నుంచి ఆ పని చేద్దామండి. ఒక మంచి బుక్ కూడా పెట్టి ఆదికాండంలో దేవుడి గురించి ఎంత వివరించబడిందో, దేవుడి గురించి ఎంత బయలుపరచబడిందో రాయండి. నిర్గమకాండంలో దేవుడి గురించి ఎంత బయలుపరచబడిందో రాయండి. అలాగండి. అంటే జనరల్గా ఆదికాండంలో ఏముందండి దేవుడి గురించి? ఆయన సర్వశక్తి గలవాడు అని ఉందండి, అంతే. సృష్టికర్త, వాగ్దానం చేసేవాడు. నిర్గమకాండంలో ఏముందండి దేవుడి గురించి? విమోచించేవాడు, ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి విమోచించాడు. లేవీ కాండంలో ఏముందండి? పరిశుద్ధుడు. పరిశుద్ధుడనే పదం చాలాసార్లు ఉందండి. అంటే నేను లెక్క పెట్టలేదు, గుర్తుపెట్టాను కానీ లెక్క పెట్టలేదండి. చాలాసార్లు నేను పరిశుద్ధుణ్ణి, నేను యెహోవాని, నేను పరిశుద్ధుణ్ణి అని చెప్పేసి అంటాడండి. ఇలాగండి ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క లక్షణం స్పష్టంగా కనపడతాయండి. ఇలాగ బైబిల్ అంతా దేవుడి గురించి చదివి దేవుడు చేసిన కార్యాలను చూసి ఇప్పుడు నా జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడు? ఉదయం లేచాం, దేవుడు ఒక దినం మనకు దయచేశాడండి. గాలి పీల్చుకుని గాలి విడిచాం అంటే ఊపిరిని ఇచ్చాడు దేవుడు. భార్య కాఫీ ఇచ్చింది, దేవుడు ఆహారం ఇచ్చాడు. స్నానం చేసి మంచి బట్టలు వేసుకున్నాం, దేవుడు వస్త్రాలు ఇచ్చాడు. అలాగండి సమస్తాన్ని దేవుడు దయచేశాడు. అందుకే నేను చెప్పినట్టుగా మనం కానీ బైబిల్ చదవగలిగితే ఈ భూమిని సృష్టించినోడు దేవుడు, ఆకాశాన్ని సృష్టించినోడు దేవుడు, సూర్యగోళాన్ని సృష్టించినోడు దేవుడు, చంద్రుడిని సృష్టించినోడు దేవుడు, సూర్యరశ్మి ఇస్తున్నాడు దేవుడు, గాలిని వేవ చేస్తున్నవాడు దేవుడు, వర్షింపజేస్తున్నవాడు దేవుడు, ఫలింపజేస్తున్నవాడు దేవుడు. అలాగండి. అంటే జనరల్గా మాట్లాడటం కాదు, ప్రతి పదానికి వచనం ఉంటుందండి. ప్రతి పదానికి వచనం ఉంటుందండి.
యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. ఇల్లు కట్టించేది ఎవరండి? దేవుడు. అలాగండి, అలాగ అంచేత ఆయన మహాకృప చేత, కృప అంటే యోగ్యత లేని వారికి యోగ్యత ఇచ్చట అని చెప్పారండి. మనం యాక్చువల్గా ఇవి అనుభవించడానికి యోగ్యులు కాము. దేవుడు మహాకృప చేత పాలుబాబు గారి కుటుంబాన్ని కనికరించి వారికి ఒక ఇల్లు ఇవ్వాలనుకున్నాడు. ఆయన ఇల్లు ఇచ్చాడండి. ఆ ఇంట్లో వారు సుఖంగా బ్రతకాలి. సుఖం ఎక్కడుంటుందండి? పరుపు మీద పరుపు వేసుకుంటే సుఖం ఉంటుందా? ఏసీ ఉంటే సుఖం ఉంటుందా? ఫ్యాన్ ఉంటే సుఖం ఉంటుందా? ఎప్పుడు ఉంటుంది మాకు సుఖం? సుఖం ఎక్కడుంటుందండి? పరుపు మీద పడుకున్నవాడు హాయిగా నిద్రపోతాడా? నేల మీద పడుకున్నవాడు హాయిగా నిద్రపోతాడా? ఓకే, సుఖం ఎక్కడుందంటే దేవుడిచ్చిన, యెహోవా ఇచ్చిన నియమాన్ని పాటిస్తే వచ్చేది సుఖం అండి. అలాగండి. మనకేదో దోషారోపణ ఉంది, నేను తప్పు చేశాను, దోషారోపణ ఉంది, పరుపు మీద పరుపు వేసుకుని పరుపు మీద పడుకున్నాను, నిద్ర పడద్దండి. దోషారోపణ ఉంటే నిద్ర పడదండి. కాబట్టి ఆ దోషారోపణ పోవాలంటే ఏం చేయాలండి? దేవుడు చెప్పిన మాట, నీ పాపాలను ఒప్పుకో, నేను నిన్ను క్షమిస్తాను, నిన్ను నీతిమంతుడికి తీరుస్తాను, నిన్ను పరిశుద్ధపరుస్తాను. అప్పుడు దేవుడు నా పాపాలు క్షమిస్తే నాకు ప్రశాంతత, అప్పుడు సుఖం. అంచేత మనం సుఖం లేని చోట సుఖం వెతుకుతున్నాం, అసలు సుఖాన్ని మర్చిపోతున్నాం. అలా కాకుండా దేవుడిచ్చిన నియమాన్ని పాటిస్తూ దేవుడితో సహవాసం చేస్తే నిజంగా మనం సుఖం అనిపిస్తామండి. నిజంగా సుఖం అనిపిస్తామండి. కష్టం వచ్చినప్పుడు కూడా, అనారోగ్యం వచ్చినప్పుడు కూడా ఇది నాకు దేవుడు పెట్టిన పరీక్ష అనుకుంటే అక్కడ కూడా మనం సుఖపడతామండి. అలా కాకపోతే నా కర్మ, నాకు శాపం, నాకు వ్యాధి వచ్చింది, బాధ వచ్చింది అని ఏడుస్తామండి. అప్పుడు కూడా సంతోషించేది ఎప్పుడు తెలుసండి? ఇది దేవుడు నాకు పెట్టిన పరీక్ష, ఈ పరీక్షలో నేను పాస్ అవ్వాలి అనుకుంటే అక్కడ కూడా ఆనందంగా ఉంటామండి. కాబట్టి మనం ఆనందంగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. సహోదరులు పాలుబాబు గారు, వారి కుటుంబం ఆ ఇంట్లో సుఖంగా బ్రతకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. మోకాళ్ళు ఉండగలిగిన వాళ్ళు మోకాళ్ళు ఉనండి, మోకాళ్ళు లేని వాళ్ళు లేచి నిలబడండి. మోకాళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు మోకాళ్ళు అనొద్దు, నొప్పులు లేని వాళ్ళు మోకాళ్ళు ఉండగలిగిన వాళ్ళు మోకాళ్ళు అనండి. అత్యంత కృపా కనికని గల మా తండ్రి, కృతజ్ఞతతో కూడిన హృదయాలతో, ఆనందంతో కూడిన హృదయాలతో మీ సన్నిధికి వచ్చి పాలుబాబు గారి కుటుంబాన్ని మీరు కనికరించి ఇచ్చిన ఈ నూతన గృహాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి విడిచిపెట్టి వెళ్ళిన స్కూల్ని కొనసాగించేటట్లుగా పాలుబాబు గారికి జ్ఞానం ఇచ్చి నడిపిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. పాలుబాబు గారు, ఆయన భార్య విశ్వాసంగా బ్రతుకుతూ, అన్యోన్యంగా బ్రతుకుతూ, తల్లిని పూర్ణ హృదయంతో ప్రేమించగలిగినట్లు, ఏ పరిస్థితుల్లో ఆమె నొచ్చుకోకుండా ఉండేటట్లుగా ఆమెను చూడగలిగినట్లు వారిని ఆశీర్వదించమని వేడుకున్నాం. వారిద్దరూ విశ్వాసంగా బ్రతుకుతూ కుమార్తెని కుమారుణ్ణి విశ్వాసంలో పెంచగలిగినట్లు, మీ వాక్య జ్ఞానంలో పెంచగలిగినట్లు, బాగా చదివించగలిగినట్లు వారిని దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. వారు స్కూల్ని డెవలప్ చేయాలని పూర్ణ హృదయంలో నిర్ణయించుకుని ఉండగా ఆ పనిని సక్సెస్ఫుల్గా చేసేటట్లుగా వారిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాము. అలాగే సువార్త సేవ విషయంలో కూడా నేను ఆ తండ్రి చేసినట్టుగా చేయాలని వారు ఆశపడుతుండగా దాన్ని సక్సెస్ఫుల్గా చేయటానికి వారికి జ్ఞానం ఇచ్చి నడిపించమని వేడుకుంటున్నాము తండ్రి. అలాగే తండ్రి కుటుంబ సభ్యులు, అలాగే తల్లి కుటుంబ సభ్యులు, వారి రక్త సంబంధం అందరినీ
బాగా ప్రేమించగలిగినట్లు, వారిని సన్మానించగలిగినట్లు, తండ్రి ఎలాగైతే వారితో సత్సంబంధం కలిగి ఉండేవారో అలాగే వీరు కూడా సత్సంబంధం కలిగి ఉండేటట్లు వారిని దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ పట్టణం అంతట్లోనూ స్కూల్ను గురించి ఎలాగ ప్రచారం జరుగుతుందో, సువార్త విషయంలో కూడా యేసుప్రభుని గురించి కూడా ఈ పట్టణం అంతట్లో ప్రచారం చేయగలిగినట్లుగా అంత సామర్థ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఒక గురి కలిగి, సాధించేది కలిగి, ఏమి సాధించాలని ఆయన కోరుకుంటున్నారో అది సాధించగలిగినట్లుగా వారికి కావాల్సిన జ్ఞానం ఇచ్చి, ఆశనిచ్చి, క్షేమాన్నిచ్చి నడిపించమని వేడుకుంటున్నాం. నాన్న త్వరగా గృహాన్ని నిర్మించుకునే అవకాశం ఇచ్చినందుకు స్తుతులు చెల్లిస్తూ, తండ్రి త్వరగా ఆ ఇంట్లోకి షిఫ్ట్ అయ్యి వారు హ్యాపీగా ఉండగలిగినట్లుగా, మీ నియమాలను పాటించగలిగేటట్లుగా దీవించమని వేడుకుంటున్నాం. ఈ గృహ ప్రవేశ సందర్భంలో వారిని ప్రేమించి వచ్చిన బంధువులందరి కొరకు, రక్త సంబంధులందరి కొరకు, స్నేహితులందరి కొరకు, సంఘ సభ్యులందరి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరినీ దీవించండి. మేము వీరి ఉన్నతి కొరకు ఎప్పుడూ ప్రార్థించగలిగినట్లు, సహకరించగలిగినట్లు, మంచి స్నేహభావంతో కలిసి మేము బ్రతకగలిగినట్లు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ మేము గృహాలు సంపాదించుకుంటున్నాం. పరలోకంలో మా కొరకు మీరు ఏర్పాటు చేసిన ఆ నిత్య గృహాలను కూడా మేము సంపాదించుకునేటట్లుగా మాకు జ్ఞానం ఇమ్మని, ఆ దృష్టిని ఇమ్మని, మంచి మనసునిమ్మని వేడుకుంటున్నాం. అప్పసిన పౌలు నేను వెడలిపోయి ప్రభుతో కూడా ఉండాలని నాకు ఆశగా ఉంది అన్నట్టుగా నాయన మేము ఆ స్థాయిలో విషయాలను చూడగలిగినట్లుగా మమ్మల్ని దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. మా ప్రార్థన మీరు ఆలకించారని, ఈ దేన కుటుంబంపై మీ కృప, మీ కాపుదల మెండని దేవుళ్ళు ఎల్లప్పుడూ ఉంచుతారని నమ్ముతూ ఈ కొద్ది విన్నపములను మీ ప్రియకుమారుడును మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ప్రభు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ముందుగా తండ్రి అయిన దేవునికి వందనాలు చేస్తూ కూడేసి మీ అందరికీ వందనాలండి. మరి మొట్టమొదటిగా తండ్రి అయిన దేవునికి మరి ఎంతో కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఆ గృహం మరి అలాగా వచ్చిందంటే, చిన్నదైనా అందంగా వచ్చిందంటే మొట్టమొదటిగా దేవుడి కృప, దయ. మాకున్న ఆ యొక్క ఇబ్బందులు, కష్టాలు అనేది తక్కువ మందికి తెలుసు, ఎలాగ మేము ఫేస్ చేస్తాం. అలాంటిది ఆ స్థితిలో మరి ఇలాంటి గృహం మాకు దేవుడికి అనుగ్రహించాడంటే ఆయనకి వేలాది వందనాలు చెల్లిస్తున్నాడు. అలాగే పిలవగానే వచ్చిన మరి కుటుంబ సభ్యులు, డాడీ తరపున రిలేటివ్స్, మమ్మీ తరపున రిలేటివ్స్, అలాగే నూతన్ కుమార్ అంకుల్ తరపున వచ్చిన వాళ్ళు, అలాగే పాండురంగారావు అంకుల్ తరపున వచ్చిన వాళ్ళు, తర్వాత జాన్ అంకుల్ తరపున వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేరు పేరు చెప్పిన థ్యాంక్స్ చెప్తున్నానండి. అలాగే 3 చర్చెస్ నుండి వచ్చిన కొంతమందిని ఇన్వైట్ చేసాము. 3 చర్చెస్ నుండి వచ్చిన సంఘ సభ్యులకి వందనాలు చెల్లిస్తున్నాము. అలాగే ప్రీచర్స్ పిలవగానే వచ్చారు, స్టీల్ ప్లాంట్ బ్రదర్స్, అలాగే ప్రీచర్స్ కూడా వచ్చారు. అందు విషయంలో వచ్చిన వారందరికీ వందనాలండి. మరి ఈ కార్యక్రమం అసలు యాక్చువల్గా నడిపింపు అనేది విజయప్రకాష్ గారు చేయాలి. మరి లిడీ చెల్లికి ఏంటంటే ఫ్రాక్చర్ అయింది వేలు అనేది, దానివల్ల కట్ వేయడంతో బావగారు కూడా ఆగిపోయారు, ఇద్దరు రాలేదు. మరి వారి తరపున మరి క్రిస్టి వచ్చింది కనుక నిన్నటి వరకు బావగారు వస్తారు రారా ఏంటి అనేది ఉన్నప్పుడు రానని చెప్పారు. వెంటనే జాష్ అంకుల్ గారితో నిన్న రాత్రి కూర్చొని ఏం చేద్దాం అంకుల్ అంటే మరి అంకులే డిజైన్ చేసి కంప్లీట్గా ఈ కార్యక్రమం అంతా మరి ఇలా జరిగిందంటే ఫస్ట్ నుండి ఇప్పటి వరకును మరి జాష్ అంకుల్ గారు మా కుటుంబాన్ని ప్రేమించి డాడీ ఉన్నప్పటి నుండి ఎలాగైతే ప్రేమించారో మా కుటుంబాన్ని ఇప్పుడు కూడా డాడీ లేని తర్వాత కూడా అలాగే మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు మరి జాష్ అంకుల్ గారికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఒక కార్యక్రమం టైం నడిపించాలంటే చాలా కష్టం. అందరికీ అవకాశం
ఇవ్వాలి. అయినప్పటికీ జాష్ అంకుల్ గారు అడిగినప్పుడు 12:30కి లోపల అదే చేయాలంటే అంకుల్ ఎంతో చక్కగా నడిపించారు. మా కుటుంబాన్ని ప్రేమించే విషయంలో జాష్ అంకుల్ గారు, జీవన్ అంకుల్ గారు వారు ముఖ్యమైన వ్యక్తులు. అలాగే దేవుడు ఏంటంటే ఎవరినో ఒకరు వాడుకుంటారు కాబట్టి నేను లోన్ గురించి కొన్ని కోవిడ్ నుండి ప్రయత్నం చేస్తున్నాను ఇండివిజువల్గా. ఆ కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళి ఈ కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళి కొంత డబ్బులు పర్సంటేజ్ ఇచ్చి అది ఇచ్చి ఇంకా లాస్ట్కి ఏంటంటే రత్నాకర్ గారి దగ్గరికి ఒకరోజు వెళ్ళినప్పుడు వెంటనే వితిన్ 1 day 2 daysలోని విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ దగ్గరికి డైరెక్ట్గా తీసుకెళ్ళి మాట్లాడారు. ఆల్మోస్ట్ వైజాగ్ విశాఖపట్నం. అది కొన్ని కారణాల వలన అది జరగలేదు. వెంటనే అది చెప్పాను కూడాను, ఇలాగా ఎందుకు 2 months నన్ను తిప్పించారు. వెంటనే ఇంకా ఆయన ఇంకా ఆ క్షణమే నేను ఇలా చెప్పగానే వెంటనే ఆయన ఒక పేపర్ తీసుకొని, ఆయన ఎవరు అసలు ఆఫీస్లో డైట్ కాలేజ్లో ఏంటంటే ఒక క్లోజ్గా ఉన్న వాళ్ళే లోపలికి ఆయన ఆఫీస్లో కూర్చోబెట్టుకుంటారు, మిగిలిన ఎవరిని ఆయన పార్టీ ఆఫీస్లో కూర్చోబెట్టుకుంటారు, అక్కడే మాట్లాడతారు. అలాంటిది ఆయన ఒక రఫ్ పేపర్ తీసుకొని ఆయన సొంతగా నాకు ఏంటంటే కావాలి డాక్యుమెంట్స్ అన్నీ ఆయన రాసి యాక్చువల్గా వేరే వాళ్ళతో రాయిస్తారు. అలాంటిది ఏంటంటే కావాలి ఏంటంటే అవి రేపు మార్నింగ్ తీసుకొచ్చంటే వెంటనే అవన్నీ తీసుకురావడం, మళ్ళీ ఆన్ ద స్పాట్లో కనమహాలక్ష్మి బ్యాంక్ వాళ్ళు చైర్మన్తో మాట్లాడి సీఈఓతో ఇలాగ నేను పంపిస్తున్నాను పాల్ని, ఆ లోన్ అప్లికేషన్ ఫార్వర్డ్ చేయండి అని అక్కడ చెప్తే ఇక్కడ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి వెంటనే 21 daysలోని లోన్ రిలీజ్ చేయించారు ఆయన. మరి ఆ ఘనత దేవుడు ఏంటంటే రత్నాకర్ గారిని అలా వాడుకొని ఈరోజు ఆ లోన్ రావడం వితిన్ అసలు అందరూ ఆశ్చర్యపోతారు అంత తొందరగా అయిపోయింది, అలాగే అయిపోయిందని. రిలేటివ్స్ అవనివ్వండి, నేను ఎలక్ట్రికల్ షాప్కి వెళ్ళినప్పుడు నేను చెప్తున్నారు అప్పుడే అయిపోయిందా సార్ అని. సో జాష్ అంకుల్ గారు ఇప్పుడే చెప్పారు, దేవుడు ఏంటంటే మాకు ఏ టైంలో ఇవ్వాలో ఆ టైంలో ఇచ్చారు. అది సో ఘనత దేవునికే చెల్లుతుంది. అలాగా రత్నాకర్ గారు ఈ దీంట్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ అనేది ఎంతో ఇంపార్టెంట్. ఈ విషయంలో మరి అందరూ కన్స్ట్రక్షన్ విషయంలో మేస్త్రులు పాపం, నేను లాస్ట్ ఇయర్ అయితే కొంత అమౌంట్ ఉండిపోయింది, 1 year నుండి ఇవ్వలేదు, అయినా సరే ఆయన ఏమీ మాట్లాడలేదు. నెక్స్ట్ ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్ వాళ్ళందరికీ ఒక 50,000 20,000 1 lakh అలాగ ఉన్న వాళ్ళు. శాండ్ పిక్ అయితే నేను చెప్పినప్పుడు పర్లేదు ఉంచండి, నా మనస్తత్వం బట్టి ఆయన చెప్తున్నారు, మీ మనస్తత్వం బట్టి వేరే వాళ్ళు అయితే రోజు వచ్చి కూర్చుంటాం అనేవారు. అలాంటిది అలాగా అన్నీ సమకూడి ఈరోజు అలా కన్స్ట్రక్షన్ అయింది. కనుక దేవుడు అందరినీ వాడుకున్నారు. కనుక ఆ విషయంలో మరి నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత ఏంటంటే నాకు ఎందుకో పిలవాలనిపించింది అందరినీ ఈ కార్యక్రమానికి, చర్చ్ మెంబర్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని, నెక్స్ట్ ఏమో నా 10th class ఫ్రెండ్స్, నెక్స్ట్ మా వీధిలో ఉన్న వాళ్ళు, ఈ వీధిలో ఉన్న అందరూ ఎక్కువ హిందూస్. ఎందుకు నాకు అనిపించింది అందరినీ పిలవాలని. సో కిందన ఆల్రెడీ నా ఫ్రెండ్స్ ఉన్నారు, కింద 10th class ఫ్రెండ్స్, కొద్దిగా అల్లరి చేస్తారు మరి వాళ్ళందరూ హిందూస్ కాబట్టి అదంతా. అయినా సరే నాకు ఎందుకో సంతోషం అనిపించింది, పిలవాలి, చెయ్యాలి, వాళ్ళతో కొద్దిగా స్పెండ్ చేయాలని. మరి అందు విషయంలో మరి దేవుడు నాకు ఇచ్చిన ఇదొక్క అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చి మీ అందరికీ వందాలండి. లంచ్ అది అరేంజ్ చేసాము, అందరూ భోంచేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు స్పెషల్ ఏంటంటే వైజాగ్ నుండి నవాబీ మటన్ దమ్ బిర్యానీ అది స్పెషల్. అది మా స్టాఫ్ మెంబర్స్ వాళ్ళు అందరూ వెజిటేరియన్ ఎక్కువ మంది ఉన్నారు. సో వెజిటేరియన్ నాన్ వెజ్ కూడా వండించాను, అందరూ భోంచేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాను. అందరికీ వందనాలు.